హలో డియర్ ఆస్పిరెంట్స్, ఈరోజు మీకు మెనిసరేషన్, క్షేత్రమితి, క్షేత్రగణితము అనేది మీకు ఫార్ములాస్ డెరివేషన్ చక్కగా చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా నేర్చుకోండి. ఎగ్జామ్స్లో బాగా యూటిలైజ్ అవుతాయి ఫ్రెండ్స్. చూసుకుంటే కనుక డియర్ ఆస్పిరెంట్స్ చూడండి, మెనిసరేషన్లో మనకి రెండు భాగాల్లో ఉంటాయండి. ఒకటి 2D షేప్స్ అండి, రెండోది ఏంటంటే 3D షేప్స్ అండి. రైట్ అండి. ఈ 2D షేప్స్లో ఏంటంటే ట్రయాంగిల్స్ అంటే కనుక మనకు తెలుసు అండి, త్రిభుజాలు అని అర్థం అండి. ట్రయాంగిల్స్ అంటే ఏంటంటే ఇక్కడ త్రిభుజాలు అని అర్థం. ఓకేనండి. అలాగే చూసుకుంటే కనుక ఈ త్రిభుజాల్లో ఉన్నటువంటిది ఏంటంటే ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటే మనకి సమబాహు త్రిభుజం అంటారండి. ఏమంటారండి ఇక్కడ? సమబాహు త్రిభుజము అంటారండి. అలాగే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ సమద్విబాహు త్రిభుజము అండి. ఏంటండి ఇది? సమద్విబాహు త్రిభుజము అంటారండి. రైట్ అండి. అలాగే స్కాలన్ ట్రయాంగిల్ ఏమంటారంటే కనుక విషమబాహు త్రిభుజం అంటారండి. ఏమంటారండి ఇది? విషమబాహు త్రిభుజం అంటారండి. అలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే లంబకోణ త్రిభుజము అంటారండి. ఏమంటారండి ఇక్కడ? లంబకోణ త్రిభుజం అంటారండి. అలాగే క్వాడ్రిలేటరల్స్ అంటే దాని అర్థం ఏంటంటే 4 భుజాలతో నిర్మితమైనటువంటివి ఏంటంటే స్క్వేర్, రెక్టాంగులర్, పెరలలోగ్రామ్, రాంబస్, ట్రెపీజియం, హెక్సాగాన్, ఇవన్నీ ఏంటంటే మనకి చూసుకుంటే కనుక క్వాడ్రిలేటరల్స్ అండి. ఇది చతురస్రం అండి. ఇదేంటండి? ఇది చతురస్రము అంటారండి. రైట్ అండి. అట్లాగే రెక్టాంగిల్ అంటే ఏంటంటే దీర్ఘ చతురస్రం అంటారండి. తెలుగులో ఏమంటారండి? ఇక్కడ దీర్ఘ చతురస్రము అంటారండి. రాంబస్ అంటే ఏంటంటే సమచతుర్భుజి అంటారండి. రాంబస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సమచతుర్భుజి, నథింగ్ బట్ ఏ స్క్వేర్ అండి. రైట్ అండి. సరే, ట్రెపీజియం అంటే ఏంటంటే సమలంబ చతుర్భుజము, సమలంబ చతుర్భుజము అంటారండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ప్యారలలోగ్రామ్ అంటే ఏంటంటే సమాంతర చతుర్భుజము అంటారండి. ఏమంటారండి ఇక్కడ? సమాంతర చతుర్భుజము అంటారండి. రైట్ అండి. రైట్. అట్లాగే ఇలా చూడండి ఫ్రెండ్స్, సర్కిల్ అంటే ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ వృత్తము. అలాగే సెమీ సర్కిల్ అంటే ఏంటంటే అర్ధవృత్తము అంటారండి. ఏమంటారండి ఇక్కడ? అర్ధవృత్తము అంటారండి. సో క్యూబ్ అంటే ఏంటంటే డియర్ గైస్, క్యూబ్ అంటే ఘనము అని అర్థం అండి. క్యూబ్ అంటే ఏంటంటే ఇక్కడ ఘనము. క్యూబాయిడ్ అంటే ఏంటంటే డియర్ గైస్ దీర్ఘ ఘనము అంటారండి. ఏమంటారండి ఇక్కడ? దీర్ఘ ఘనము అంటారండి. సిలిండర్ అంటే ఏంటంటే డియర్ ఆస్పిరెంట్స్ స్తూపము అని అంటారండి. ఏమంటారండి ఇక్కడ? స్తూపం అంటారండి. సిలిండర్లో కోన్ అనేది ఉంది, దాన్ని ఏమంటారంటే ఈ యొక్క డెరివేషన్స్ అన్నీ అసలు ఇందులో ఇది ఎన్నో వంతు అనేది మొత్తం నేను ఇప్పుడు చెప్తాను, వినండి ఫ్రెండ్స్. శంకు అని అంటారండి. కోన్ అంటే శంకు అండి. స్పేర్ అంటే ఏంటంటే గోళము అని అర్థం అండి. హెమిస్ఫియర్ అంటే ఏంటంటే అర్ధగోళము అంటారండి. ఏమంటారండి ఇక్కడ? అర్ధగోళం అంటారండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క ఫార్ములాస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు మంచిగా నేర్చుకోండి ఫ్రెండ్స్. రైట్ అండి. ఇది 3 డైమెన్షనల్ యొక్క ఫార్ములాస్ అండి. రైట్ అండి. ఇప్పుడు ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దామంటే కనుక చూడండి ఫ్రెండ్స్, స్క్వేర్తో స్టార్ట్ చేస్తామండి. రైట్ అండి. స్క్వేర్ చూడండి ఫ్రెండ్స్, చతురస్రము. స్క్వేర్ అంటే ఏంటండి? చతురస్రము. ఓకే, ఇది స్క్వేర్ అండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. భుజాలన్నీ సమానం అండి. తెలుగు మీడియం పిల్లలకి ఏంటంటే భుజాలన్నీ సమానం అండి. రైట్ అండి. సో చూసుకుంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ 360 degrees. Sum of the angles is 360 degrees. Each one angle is 90 degrees. Each one angle is ఎంత అండి? 90 degrees. అర్థమైంది కదండి. ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు అండి. అలాంటిది మొత్తం చూసుకుంటే కనుక 360 డిగ్రీలు అండి. రైట్ అండి. సరే, ఇన్ దిస్ ఫిగర్, ఈ చతురస్రంలో ఇన్ దిస్ ఫిగర్ హ్యాస్ 2 డయాగనల్స్. 2 డయాగనల్స్ ఉంటాయండి. ఏముంటాయండి ఇక్కడ? 2 డయాగనల్స్ ఉంటాయండి. ఇందులో 2 కర్ణాలు ఉంటాయండి.
దీస్ ఆర్ ఈక్వల్ అండి. ఇవన్నీ ఏంటండి? ఈక్వల్ అండి. రైట్ అండి, దీస్ ఆర్ ఈక్వల్. రైట్, ఇందులో రెండు కర్ణాలు కలవు, అవి రెండు సమానాలండి. దేర్ ఫోర్ D1 ఈక్వల్ టు D2 అండి. D1 ఈక్వల్ టు D2 అండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక P ఫర్ పెరిమీటర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే, పెరిమీటర్ అంటే చుట్టుకొలత, చుట్టుకొలత ఫార్ములా ఏంటంటే 4A అండి. ఇది చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్, ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్. అలాగే చూడండి ఫ్రెండ్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఏమవుతుందంటే మనకి D స్క్వేర్ ఈక్వల్ టు 2A స్క్వేర్ అవుతుందండి. దేర్ ఫోర్ చూడండి ఫ్రెండ్స్, D ఈక్వల్ టు ఏమవుతుందంటేనన్నా √2 ఇంటూ A అవుతుందండి. ఏమవుతుందండి ఇక్కడ? √2 ఇంటూ A అవుతుందండి. రైట్ అండి. దీని యొక్క డెరివేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను నీట్గా. స్క్వేర్ అంటే 4 భుజాలు సమానం, అవునా? 4 భుజాలు సమానం. సరే, ఇందులో ఎన్ని కోణాలు ఉన్నాయంటే 4 కోణాలు ఉన్నాయి. ఒక్కొక్క కోణము 90 డిగ్రీలు, 360 డిగ్రీలు అవుతుందండి కోణాలు మొత్తము కూడా. ఇందులో 2 కర్ణాలు ఉంటాయండి. ఇందులో 2 కర్ణాలు ఉంటాయి, ఆ రెండు కూడా ఒకదానికొకటి సమానం. D1 ఈక్వల్ టు D2. రైట్ అండి. ఇకపోతే దీని డెరివేషన్కి వద్దామండి. రైట్ అండి. సో P ఈక్వల్ టు 4A ఎందుకన్నానంటే, ఫర్ సపోజ్ ఈ యొక్క గదించి మనకి చతురస్రాకారంలో ఉంది అండి, చతురస్రాకారంలో ఉందండి. అంటే నేను అనేది యాక్చువల్లీ ఈ గది క్యూబాయిడ్ కాదనట్లా, జస్ట్ ఏంటంటే మామూలు చతురస్రం పరంగా మాట్లాడుకుందాం. ఒక గోడ గురించి మాట్లాడుకుందామండి, ఒక గోడ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ గదిలో ఒక గోడ గురించి మాట్లాడుతున్నాం. సరే, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ పొడవు ఎంత ఉందో వెడల్పు అంతే ఉందండి, అవునా? పొడవు వెడల్పులు సమానం దేనికి? చతురస్రానికి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే ఈ గోడలో మనకి కింద భాగం మీద భాగం అన్నీ కూడా ఒకదానికొకటి సమానం, అవునా? సరే, ఇప్పుడు ఈ గోడకి సున్నం వేయడానికి 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి ఒకవైపు. మరి రెండో వైపు కూడా ఎంత తీసుకుంటారండి? 100 రూపాయలు తీసుకుంటారు, అవునా? మరి 4 గోడలు ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, 4 గోడలకు వేయడానికి ఎంత అవుతుందండి ఖర్చు? 4 ఇంటూ 100 అవుతుందా లేదా? సో అందుకు 4A అండి. మీకు అర్థమైంది కదండి? లేదు, ఇంకో మాట మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒక పొలం ఉందండి, చతురస్రాకారంగా ఉన్నటువంటి ఒక పొలం ఉందండి. ఇప్పుడు ఒకవైపు కంచి వేయడానికి 1000 రూపాయలు ఖర్చు అయితే, చతురస్రాకారంగా ఉంది కాబట్టి ఆ పొలం అనేది 4 వైపులు కంచి వేయడానికి ఎంత అవుతుందంటే 4000 అవుతుంది. ఎంత అవుతుందండి? 4000 అవుతుంది. కారణం ఏంటంటే 4A అని చెప్తే కానీ 4000 రాదని కాదండి. చిన్న పిల్లాన్ని అడిగినా, కూలీ మనిషిని అడిగినా, ఒకవైపు 1000 రూపాయలు ఖర్చు అవుతుందంటే కంచి వేయడానికి 4 వైపులు 4000 అవుతుందండి. దానికి కారణం ఏంటంటే 4A ఫార్ములా అండి. రైట్ అండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ చూడండి, భుజము ఇంటూ భుజం. చెప్పండి, భుజము ఇంటూ భుజం. ఫర్ సపోజు అడ్డవరుసలో 10 మందిని కూర్చోపెట్టామండి. అడ్డవరుసలో ఎంతమందిని కూర్చోపెట్టామండి? 10 మందిని కూర్చోపెట్టామండి. ఫర్ సపోజ్ నిలువు వరుసలో కూడా మనం 10 మందిని కూర్చోపెట్టామనుకోండి. నిలువు వరుసలో కూడా మనం 10 మందిని కూర్చోపెడితే ఆ గదిలో ఎంతమంది స్ట్రెంగ్త్ ఉంటారు అంటే కనుక 100 మంది ఉంటారండి. ఆ గదిలో ఎంతమంది ఉంటారు డియర్ గైస్? 100 మంది ఉంటారండి. ఎలా తెలిసిందంటే కనుక అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య. ఏనన్నా? అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య. అర్థమవుతుందా చెప్పిన మాట? సో 10 ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వచ్చిందండి? 100 వచ్చిందండి. రైట్ అండి. 10 ఇంటూ 10 చేస్తే ఏమొచ్చిందండి? ఇక్కడ 100 వచ్చిందండి. రైట్. సో మీకు ఏరియాకి ఫార్ములా ఏ స్క్వేర్ ఎందుకు వచ్చిందంటే, ఇలా కూర్చునే సంఖ్య 10 మంది, ఇలా కాలమ్స్ వైపు కూర్చునే సంఖ్య 10 మంది అయితే మనం ఇండివిజువల్గా లెక్కేయాల్సిన అవసరం లేదండి. మొత్తం అడ్డవరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య చేస్తే 100 మంది వచ్చిన మాదిరిగా చూడండి ఫ్రెండ్స్. ఇటువైపు సైడ్ ఏ అయితే ఇటువైపు కూడా సైడ్ ఏ కాబట్టి ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుందండి. అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అవునా? చెప్పండి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. సో ఇది డి అండి. ఇదేంటండి? ఇది డి అండి. ఇది కర్ణము అండి. ఇదేంటిది? ఇది కర్ణము అండి. సో థీటా 90 డిగ్రీస్ ఉండేటప్పుడు మాత్రమే వర్కౌట్ అయ్యేటువంటి ఒక ఫార్ములా. రైట్ అండి. ఈ పొడవు కంటే, వింటున్నారు కదా, ఈ పొడవు కంటే ఈ పొడవు పెద్దది. మిగతా భుజాలతో పోలిస్తే కర్ణము యొక్క భుజం అనేది పెద్దది. కర్ణం అనేది పెద్దదండి. అవునా? సో యాక్చువల్గా మీరు చూడండి ఫ్రెండ్స్, బస్సులో కూర్చొని బస్సుని నెట్టగలరా? నెట్టవేయలేరు.
ఆటోలో కూర్చొని ఆటోని నెట్టవేయగలరా? నెట్టవేయలేరండి. అంటే తోయలేమండి. అదే ఆటో బయటకు వచ్చి మనం ఆటోని తోయగలం. బస్సుని కూర్చోకుండా లోపల కూర్చోకుండా బయటకు వచ్చి దాన్ని పుష్ చేస్తే బయటకు వెళ్తుందండి. అలాగే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలాగ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక రాడ్ని అమరిస్తే గనక, వింటున్నారు కదా, ఇలా రాడ్ని అమరిస్తే గనక మీరు దాన్ని కదపలేరండి. ఆ రాడ్ అనేది బయటికి రాదు, తీయలేరు. మరి ఎప్పుడు వస్తుందంటే కనుక, ఈ రాడ్ ఎప్పుడు వస్తుందంటే కనుక ఏదో ఒక సైడ్ నుంచి పుష్ చేయాలండి. ఎందుకు అలా పుష్ చేయాలంటే కనుక మీకు పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే, చూడండి ఫ్రెండ్స్, పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే శూన్య భాగం పెరుగుతుందండి. పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుందంటే శూన్య భాగం పెరుగుతుందండి. మీరు ఎంత బలమైన వారైనప్పటికీ కూడా ఒక గదిలో పొడవుకిని వెడల్పుకిని మీరు అటువైపు నుంచి ఇటువైపు ఇలా గదిలో మీరు రాడ్ని అమిరిస్తే గనక ఆ రాడ్ని మీరు కదపలేరు. కారణం ఏంటంటే డియర్ గైస్, ఆ రాడ్ యొక్క శూన్య భాగం అనేది మధ్యలో ఉండదండి, చివరిలో ఉంటే కనుక దాన్ని ఆటోమేటిక్గా పుష్ చేస్తే శూన్య భాగం వలన అది పైకి లేచి దాన్ని తీయగలమండి. మరి రామాయణంలో కూడా మన శివధనుడి భంగంలో రాముడు అనేవాడు ఏం చేశాడంటే, ఇప్పుడు చూడండి చాలామంది విద్యార్థులు కాంపిటేటివ్కి వస్తారు, ఉద్యోగం కొట్టేయాలంటారు కానీ ఉద్యోగం కొట్టడానికి సిలబస్ ఎంత, సిలబస్లో ఉన్న మోడల్స్ ఏంటి, చదివే విధానం ఏంటి, ప్యాటర్న్ ఏంటి, ఏ స్టైల్లో ప్రిపేర్ అవ్వాలి, ఎప్పుడు మనం మిగతా ప్రాక్టీస్ చేయాలి అనే దాని మీద కష్టపడతారు. కానీ దాని పట్టు విడుపు తెలియక కొంతకాలం పట్టేస్తూ ఉంటుందండి పిల్లగాళ్ళకి, అవునా? సో చూసుకుంటే ఇక్కడ కూడా ఏంటంటే రాముడు అనేవాడు అందరూ వచ్చిన పని ఏంటంటే సీతాదేవిని చూసి ఏం చేశారంటే వీళ్ళందరూ కూడా ఏదో రకంగా ఆ శివధనుర్భంగాన్ని వాళ్ళు లేపుతూ ఉంటారండి. అది అవదు. కానీ రాముడు ఏం చేశాడంటే ఒక వైపు పక్కకు వెళ్ళి ఒక పక్క నుంచి లేపాడండి. ఒక పక్క నుంచి ఇలా శివధనుర్భంగం ఏం చేశాడంటే పక్క నుంచి లేపాడండి. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది లేస్తూ ఉంటుందండి. అర్థమవుతుంది కదండి. అలాగే ఒక రైతు అనేవాడు వ్యవసాయం చేసేటప్పుడు ఈ పంట ఎప్పుడు వస్తుంది అని పొలంలో కూర్చొని నెత్తి మీద 2 చేతులు వేసుకుంటే పొలం రాదండి, పొలం పండదండి. పొలం ఎప్పుడు పండుతుంది అంటే ఈరోజు చేయాల్సింది ఏంటి అనేది ఆలోచిస్తే కనుక లాంగ్ రన్లో దాని టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా పంట అనేది ప్రతిఫలం ఇస్తుందండి. మనకి ఏ ఒక్క దాంట్లో కూడా మనం పనిచేసేందు మనకి అధికారం కలదు కానీ ప్రతిఫలాపేక్ష మాత్రం పెట్టుకోకూడదు. మనం పని శ్రద్ధాభక్తితో చేస్తే కనుక ఆటోమేటిక్గా ఆ పని యందు మనకి ఫలితాలు అనేది మంచిగా వస్తాయండి. మన తప్పు లేనప్పుడు ఏదైనా మంచి జరిగిందంటే కనుక అది మంచి జరగలేదంటే కనుక అది మనకి ప్రాబ్లం ఉంటుందని అర్థం. మన తప్పు ఉండేటప్పుడు మంచి జరిగితే కనుక అది మళ్ళీ మనకి కలిసి రాదు. మన తప్పు లేకుండా మంచి జరగలేదంటే అది మంచే జరుగుతుందని అర్థం అండి. రైట్ అండి. మీరు పెట్టే ఎఫర్ట్స్ మీరు పెట్టండి. మీరు పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఒకవేళ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక 4 విద్యార్థుల్లో యావరేజ్గా చదివే విద్యార్థికి ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ లేదా ఒక బ్యాంక్ క్లర్క్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్, ఆ విద్యార్థి చూసి మిగతా వాళ్ళు కూడా ఏమైనా బాధపడతారంటే అయ్యో మేము కూడా చదివాం కదా మాకెందుకు రాలేదు అనిపిస్తుందండి. సహజమైనటువంటి ఆలోచన. ఓకేనండి. సరే, అప్పుడు మరి 2-3 నెలలు పోయిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ వస్తుందండి. బ్యాంక్ క్లర్క్ కొట్టేవాడు ముందు పోతే తర్వాత వచ్చేవాడు బ్యాంక్ పీఓ కొడతాడండి. ఎందుకంటే కాలానుగుణంగా మంచి మనకి మంచి ఫలితాలు వస్తాయండి. కాలం పెరిగే కొద్దీ ఇంకా మనం ఓపికతో ఉండాలి కానీ మంచి ఫ్రూట్సే వస్తాయండి. డియర్ ఆస్పిరెంట్స్, ఫస్ట్ పాలదంతాలు ఊడిపోయే మాదిరిగా 10th లెవెల్లో వచ్చే జాబ్స్, ఇంటర్ లెవెల్లో వచ్చే జాబ్స్ ఏంటంటే మొదట్లో హంగామలా ఉంటుంది. మీరు కొద్దిగా ఓపిక పడి డిగ్రీ లెవెల్లో ఇంకా మంచి జాబ్ కొడితే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నానండి. సో ఇది కూడా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. సో ఏంటంటే రాముడు అనేవాడు ఒక మూలకు వెళ్ళి చివరిని ఎత్తాడండి. ఎక్కడ ఎత్తాడండి? ఇక్కడ ఎత్తాడండి. ఇది శివధనుస్సు అండి. ఇక్కడ ఎత్తితే అది ఆటోమేటిక్గా లేస్తుందండి. కానీ అందరూ కూడా ఏం చేస్తారంటే మధ్యలో ఎత్తుతారండి. ఎందుకు ఎత్తారండి మధ్యలో అంటే కాన్సన్ట్రేషన్ అనేది వాళ్ళకి వేరే దాని మీద ఉంది. ఏంటి? సీతాదేవి మీద కాన్సన్ట్రేషన్. కానీ రాముడికి మాత్రం శివధనుస్సుని ఎలా ఎత్తాలనేదే ఆలోచించాడండి. ఇక్కడ కూడా ఏంటంటే కాంపిటేటివ్లో సిలబస్ ఏంటి, దాని తాలూకు వ్యాసార్థం ఎంత, ఘనపరిమాణం ఎంత, లోతు ఎంత, ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద ఉండాలండి. కానీ మీకు ఏమవుతుందంటే పట్టుకుంటే ఏదో ఒకటి పట్టుకుంటారు, ఆప్షన్ అంటే ఆప్షన్ మీద, లేదంటే ఇంకా షార్ట్ కట్ ఇలా ఉంటారు. కానీ దాని విధి విధానం అనేది ఎవరు తెలుసుకోవడానికి ట్రై చేయట్లేదండి. రైట్ అండి. సో
ఇదే అండి కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఏమవుతుందంటే డియర్ గైస్ డి స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అవుతుందండి. డి ఈక్వల్ టు √2a అవుతుందండి. ఇది చతురస్రం యొక్క ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్, రైట్ అండి. నెక్స్ట్ అండి రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రము. రైట్ అండి. ఇది దీర్ఘ చతురస్రం బొమ్మ అండి. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎదురెదురు భుజాలు సమానం అండి. రైట్ అండి. సో ఇది లెంగ్త్ సైడ్ అండి, ఇది బ్రెడ్త్ సైడ్ అండి. ఇది లెంగ్త్ సైడ్ అండి, ఇది బ్రెడ్త్ సైడ్ అండి. ఓకేనండి. చూడండి డియర్ గైస్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఏంటండి ఇది? ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఎదురెదురు భుజాలు సమానం అండి. ఎదురెదురు భుజాలు సమానం. ఓకేనండి. రెండోది సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ 360 degrees. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అండి ఇక్కడ? 360 degrees. ఈచ్ వన్ యాంగిల్ ఎంత అంటే కనుక 90 degrees. ఈచ్ వన్ యాంగిల్ ఎంత అంటే ఇక్కడ 90 degrees అండి. రైట్ అండి. రైట్. ఇన్ దిస్ ఫిగర్ హ్యాస్ 2 diagonals. ఇందులో 2 కర్ణాలు ఉంటాయండి. ఇందులో 2 కర్ణాలు ఉంటాయి. రైట్ అండి. దీస్ ఆర్ ఈక్వల్ అండి. దీస్ ఆర్ ఈక్వల్. ఈ 2 కూడా సమానం అండి. రైట్ అండి. దీస్ ఆర్ ఈక్వల్. రైట్. సో చూసుకుంటే కనుక ఇన్ దిస్ ఫిగర్ హ్యాస్ 2 diagonals. దీస్ ఆర్ ఈక్వల్. రైట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క ఫార్ములా ఏంటంటే P ఈక్వల్ టు 2 × L + B. P ఈక్వల్ టు ఎంత అంటే ఇక్కడ 2 × L + B. ఏరియాకి ఫార్ములా ఏంటంటే L × B. D స్క్వేర్ కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. దేర్ ఫోర్ D ఈక్వల్ టు ఏమవుతుందంటే √L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. అవునా? ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఈ గది ఉందండి. అవునా? ఈ గదిలో మనకేంటంటే చూడండి ఫ్రెండ్స్, లెంగ్త్ సైడ్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది సున్నం వేయడానికి అంటే కనుక, బ్రెడ్త్ వైపు 50 రూపాయలు ఖర్చు అవుతుందంటే కనుక ఇలా చూడండి, ఈ గోడకు 100 రూపాయలు ఖర్చు అయితే ఈ గోడకి ఎంత ఖర్చు అవుతుందండి? 100 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 100 ఎంత అయిందండి? 200 అయింది. మరి ఈ గోడకి 50 రూపాయలు అయితే ఈ గోడకి ఎంత అవుతుందండి? 50 రూపాయలు అవుతుంది. అవునా? అంటే 2 లెంగ్త్లకి 200 ఖర్చు అయితే 2 బ్రెడ్త్లకి 100 రూపాయలు ఖర్చు అవుతుందండి, 50 రూపాయలు చొప్పున. అంటే 2 లెంగ్త్లు అంటే 200, అలాగే 2 బ్రెడ్త్లు కదండి. చుట్టుకొలత అనేది ఏంటంటే పొడవలు ఏవైతే ఉన్నాయో అవి 2 పొడవలండి, 2 వెడల్పులండి. అందుకు 2 L + B అండి. ఫర్ సపోజ్ ఒక రైతు కంచి వేయడానికి దీర్ఘచతురస్రాకారంగా ఉందండి వాళ్ళ పొలం అనేది. సపోజ్ ఒకవైపు 1000 రూపాయలు అవుతుందంటే ఇంకోవైపు 800 రూపాయలు అవుతుంది అనుకుందాం సపోజ్ అండి. సో 1800 ఎంత అండి? 1800 అండి. మరి మొత్తానికి కంచి ఎంత అవుతుందంటే 3600 అవుతుందండి. ఎందుకంటే 1000కి తిన్నగా ఇంకొక పొలం ఉంది కాబట్టి 1000కి 1000 అవుతుందండి. 800 తిన్నగా ఇంకొక గట్టు ఉంటుందండి, ఎదురుగా ఉన్నటువంటి తన గట్టు ఉంటుందండి. 800కి 800 అవుతుందండి. సో చూసుకుంటే కనుక మనకేమవుతుందంటే కనుక ఇక్కడ గమనించండి, 2 × 1800 3600 అవుతుందండి. సో 2 × L + B ఫార్ములా అదండి. రైట్ అండి. ఇకపోతే ఏరియా ఈక్వల్ టు LB ఎందుకు అయిందో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఏరియా ఈక్వల్ టు LB ఎందుకు అవుతుందంటే ఫర్ సపోజ్ ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు ఒక 100 మంది కూర్చున్నారంటే కనుక ఇటువైపు 50 మంది కూర్చుంటే ఆ గదిలో ఎంతమంది కూర్చుంటారంటే 100 × 50 5000 మంది కూర్చుంటారండి. ఎంతమంది కూర్చుంటారండి? 5000 మంది కూర్చుంటారండి. ఫర్ సపోజ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 20 మంది కూర్చున్నారు అనుకుందామండి. 20 మంది ఇక్కడ కూర్చున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఏంటంటే ఇలా చూసుకుంటే ఒక 10 మంది కూర్చున్నారు అనుకోండి. 20 × 10 ఎంత అవుతుందంటే 200 మంది అవుతారండి. అంటే ఇక్కడ కూర్చునే జనం సంఖ్య అనేది ఏంటంటే ఏరియాకి సంబంధించిందండి. సో గోడకు రంగులు వేయడం అనేది పెరిమీటర్కి సంబంధించిందండి. పొలం చుట్టూ కంచి వేయడం అనేది ఏంటంటే ఫెన్సింగ్ పెరిమీటర్కి సంబంధించిందండి.
సో లోపల కూర్చొని జనాభా ఏంటంటే ఏరియాకి సంబంధించిందండి. సో ఏరియాకి ఫార్ములా L/B అండి డియర్ గైస్. అలాగే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇందాక చెప్పే స్క్వేర్కి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎందుకు అయిందంటే అక్కడ రెండు భుజాలు సమానం కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయిందండి. మరి ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, లెంగ్త్ స్క్వేర్ ప్లస్ బ్రెడ్త్ స్క్వేర్ అనేది అవుతుందండి, అవునా? సో చూసుకుంటే ఎందుకంటే ఇక్కడ లెంగ్త్ బ్రెడ్త్ ఉన్నాయి కాబట్టి భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, ఇక్కడ కంటెంట్ అక్కడ కంటెంట్ ఒకటే, కాకపోతే అక్కడ ఏలు ఉండడం వలన ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ అయింది, ఇక్కడ లెంగ్త్ బ్రెడ్త్ ఉండడం వలన ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అయిందండి. సో కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అండి, అర్థమైందా? సో ఇది కర్ణం అండి. దీని పొడవు కావాలంటే కనుక దీనికి స్క్వేర్ ప్లస్ దీనికి స్క్వేర్ కావాలండి. ఎప్పుడు అంటే θ 90 degrees ఉండేటప్పుడు. సరే, అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ ఏం చెప్పాడంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఒక లంబకోణ త్రిభుజములో ఏంటండి 90 degrees కదండి లంబకోణ త్రిభుజం అంటే కనుక. సపోజ్ ఏ నుంచి బికి ఫర్ సపోజ్ ఏంటంటే 4 కిలోమీటర్లు ఉందండి, ఏ నుంచి బికి 4 కిలోమీటర్లు ఉందండి జర్నీ. అలాగే బి నుంచి సికి 3 కిలోమీటర్లు ఉందండి జర్నీ, అర్థమవుతుందా? మరి ఏ నుంచి సికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమైనా ఉందా? షార్టెస్ట్ డిస్టెన్స్ ఏమైనా ఉందంటే మనోడు ఏం చెప్పాడంటే పైథాగరస్ అనేవాడు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. చెప్పండి, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. 4 స్క్వేర్ ఎంత అంటే 16 అండి, 3 స్క్వేర్ అనేది ఏమవుతుందంటే 9 అండి. సో 25 అండి. డి స్క్వేర్ ఈక్వల్ టు 25 అయితే డి ఈక్వల్ టు ఏమవుతుందంటే కనుక 5 కిలోమీటర్స్ అవుతుందండి. చూసారా, అంటే ఇలా 4 కిలోమీటర్లు, ఇలా 3 కిలోమీటర్లు, 7 కిలోమీటర్లు జర్నీ చేసే బదులు షార్టెస్ట్ డిస్టెన్స్ ఏంటంటే 5 కిలోమీటర్లు అయిపోతుంది, అవునా? ఇది పైథాగరస్ అనేవాడు చెప్పాడండి. మరి లంబకోణ త్రిభుజ వైశాల్యం ఫార్ములా ఏంటంటే హాఫ్ ఏబి. అది నేను ట్రయాంగిల్స్ చెప్పేటప్పుడు చెప్తానండి, రైట్ అండి. సో దీని యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత P ఈక్వల్ టు 2/L+B. ఏరియాకు ఫార్ములా ఏంటంటే L/B అండి. అలాగే మూడోది ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి, రైట్ అండి. సో చూసుకుంటే దేర్ ఫర్ D ఈక్వల్ టు L స్క్వేర్ √L స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అండి, రైట్. నెక్స్ట్ వన్ అండి, చూడండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఏంటంటే మనకి రాంబస్ చెప్పుకుందామండి, ఓకేనండి. రాంబస్ దీని ఏమంటారంటే సమచతుర్భుజి, రైట్ అండి, రైట్. దీన్ని సమచతుర్భుజి అంటారండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక కర్ణము, ఇది D1, ఇది ఒక కర్ణము, ఇది D2, అవునా? రైట్. ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క డీటెయిల్స్ చెప్తాను. ఇలా చూడండి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. భుజాలన్నీ సమానము, నథింగ్ బట్ ఏ స్క్వేర్. స్క్వేర్ వలె ఉంటుంది కానీ స్క్వేర్ కాదు, చతురస్రం వలె ఉంటుంది కానీ చతురస్రం కాదు, ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, రైట్. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈస్ 360 degrees. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఈజ్ ఎంత అండి ఇక్కడ 360 degrees. అండ్ ఈచ్ వన్ యాంగిల్ ఈజ్ and each one angle is 90 degrees. In this figure has two diagonals. In this figure has two diagonals. These are not equal. These are not equal. అవి రెండు సమానం కాదు. Therefore D1 not equal to D2. మరి D1 equal to D2 అయితే అది ఏమయ్యేది? ఖచ్చితంగా చతురస్రం అయ్యేది, అవునా? కానీ కర్ణాలు రెండు ఉంటాయి, ఆ రెండు కూడా సమానం కాదు, ఓకేనండి. ఇది దీని యొక్క డీటెయిల్స్ అండి. తెలుగులో కూడా మీకు చెప్పాను కదా. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది సైడ్ అనేది ఏ అయితే ఇది సైడ్ అనేది ఏ అవుతుంది, ఇది సైడ్ అనేది ఏ అవుతుంది, ఇది కూడా సైడ్ ఏ అవుతుందండి. సో రాంబస్లో 4 భుజాలు సమానం, ఓకేనండి.
సో దీని ఫార్ములా ఏంటంటే చుట్టుకొలత 4 × A అండి. చెప్పండి, 4 × A. ఏదైతే చతురస్రం యొక్క చుట్టుకొలత ఉందో అది రాంబస్కి కూడా వర్తిస్తుందండి. ఎందుకంటే 4 భుజాలు ఇక్కడ సమానం అండి. అర్థమవుతుంది కదండి. అట్లాగే ఇక్కడ చూసుకుంటే కనుక దీని యొక్క ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే నాన్న హాఫ్ d1 d2, హాఫ్ d1 × d2. సగం అనేది దేంట్లో సగం అంటే 2 కర్ణాల మధ్య లబ్ధంలో సగం అండి. 2 కర్ణాల మధ్యలో లబ్ధంలో సగం ఎందుకు అవుతుందో నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. మీకు క్లారిటీగా కావాలంటే అప్పటికప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఇక్కడ దీని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఇది d1, ఇది d2, అవునా? రైట్. ఇప్పుడు ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 కర్ణాలు ఎప్పుడైతే సమానం కాదు అనుకున్నామో ఇది ఏమి ఏర్పడిందంటే ఇది ఒక దీర్ఘచతురస్రం ఏర్పడిందండి. ఈ 2 లైన్లు సమానం కాదు గనక ఒక దీర్ఘచతురస్రం ఏర్పడుతుంది, అవునా? చూడడానికి చతురస్రంలా ఉండొచ్చేమో, కానీ ఇది చతురస్రము కాదు, దీర్ఘచతురస్రం. ఎందుకంటే ఈ లైన్ ఇంత ఉంది, ఈ లైన్ ఇంత ఉంది. ఇది నిజానికి రాంబస్, అవునా? అలాగే రాద్దాం, తప్పే ఉంది. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది నిజమైన రాంబస్. ఇది d1 అండి, ఇది d2 అండి. ఇది d1, అది d2, రైట్ అండి. సో చూడండి ఫ్రెండ్స్, ఈ లైన్ని టచ్ చేస్తూ ఇది ఒక లైన్ గీస్తామండి, ఇది ఒక లైన్ టచ్ చేస్తూ ఇది రాస్తామండి. సరేనండి. ఇది లెంగ్త్ కావచ్చు, ఇది బ్రెడ్త్ కావచ్చు, లేదా కిందది లెంగ్త్ కావచ్చు, పైది బ్రెడ్త్ కావచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా కానీ, రైట్ అండి. సో దీని యొక్క వైశాల్యం ఎలాగొస్తుందంటే కనుక చూడండి, లెంగ్త్ సైడ్ ఇంటూ బ్రెడ్త్ సైడ్ మల్టిప్లై చేస్తామండి. లెంగ్త్ సైడ్ ఇంటూ బ్రెడ్త్ సైడ్ చేస్తే ఏమొస్తుందండి? ఈ ఓవరాల్ ఏరియా వస్తుంది, అవునా? వస్తుందా లేదా? ఖచ్చితంగా వస్తుందండి. కానీ మనకి రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది ఇక్కడ మనకు నీడ్ కాదు అండి. రెక్టాంగిల్ యొక్క ఏరియా అనేది మనకి నీడ్ కాదు, అవసరం కాదు. మనకేది అవసరం అంటే రాంబస్ యొక్క వైశాల్యం అవసరం, అవునా కాదా? సో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి లోపల యొక్క ఏరియా మాత్రమే కావాలి. అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక పావల, ఇది ఒక పావల, ఇది ఒక పావల, ఇది ఒక పావల, 4 పావలాలు లోపల ఉన్నాయి. బయట ఒక పావలా ఉంది. ఇది ఒక పావల, ఇది ఒక పావల, ఇది ఒక పావల. అంటే మొత్తం చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇది d1 కాబట్టి, ఇది d1 కాబట్టి d1 వచ్చేసింది. ఇది d2 కాబట్టి d2 కూడా వచ్చేసింది. యాక్చువల్గా ఏరియాకి ఫార్మ్ ఏంటి? అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య, L × B, A × ఏరియా, A. ఓకే, అడ్డు వరుసల సంఖ్య ఇంటూ నిలువు వరుసల సంఖ్య, రైట్ అండి. d1 d2 మల్టిప్లికేషన్ అయితే వస్తే ఏమొస్తుంది? ఓవరాల్గా దీచా వచ్చింది. ఓవరాల్గా ఏమొచ్చిందండి? దీర్ఘచతురస్రం వచ్చింది, అవునా? సో కానీ మనకి ఇది అవసరం లేదండి, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. అర్థమవుతుందా? ఇవి మనకి అవసరం లేదు అండి. సో అంటే లోపల 4 పావలాలు కావాలి కానీ బయట 4 పావలాలు వద్దు. అంటే లోపల 4 పావలాలంటే రూపాయి, బయట 4 పావలాలంటే అది ₹1. ₹2 వచ్చేస్తుందండి ఇక్కడ d1 × d2 చేస్తే. నీకు ₹2 ఎందుకు? నీకు లోపలదే కావాలి కదా, అవునా కదా? అందుకు హాఫ్ d1 × d2 అయ్యిందండి. ఏమైందండి? హాఫ్ d1 × d2 అయింది. అర్థమైందా లేదా? అర్థమైందండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, పెరిమీటర్కి ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదండి. ఏ 4 భుజాలు సమానం. ఒక సైడ్ ₹100 అయితే పెయింట్కి 4 వైపులా 400 అవుతుందండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక మూడోది ఏ సైడ్ ఆఫ్ రాంబస్, భుజం పొడవు అండి. ఏంటండి ఇది? భుజం పొడవు. ఏమొస్తుందో చూద్దామండి, రైట్ అండి. ఇది భుజం పొడవు. ఏది భుజం పొడవు? ఇది భుజం పొడవు, అవునా? ఇది భుజం పొడవు, అవునా? రైట్. తీటా 90 degrees తీసుకోవయ్యా. తీటా ఏం తీసుకుంటామండి ఇక్కడ? 90 degrees. ఇలా ఉండేటప్పుడు అదేంటండి? స్ట్రైట్గా ఉండేటప్పుడు 90 degrees కదా. పైథాగరస్ ఇప్పుడు ఏం చెప్పాను? కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఏంటండి ఇక్కడ?
భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, అవునా? సో ఇది చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే ఇది ఓవరాల్గా D2 అయితే అది ఏమవుతుందండి, సగం కదా. చూడండి, నేను ఆ పార్ట్ మాత్రమే తీసుకున్నా, ఈ పార్ట్ మాత్రమే తీసుకున్నా. ఇది D2/2 అండి, ఇది D1/2 అండి, అంతే కదండి. ఇదంతా D2 అయితే ఇది D2/2 అవుతుంది, ఇదంతా D1 అయితే ఇది D1/2 అవుతుంది, అంతే కదా. ఇది D1/2 అవుతుంది ఈ పార్ట్, ఇది D2/2 అవుతుంది. ఎందుకంటే ఇది లేదు, ఇది లేదు, ఉందా? లేదు కదా. సో ఏంటంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అందులో ఒక భుజం ఏంటంటే నేలకు ఆనుకున్నది భూమి, బేస్. సో ఏంటంటే అంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. సో D1/2 ప్లస్ D2/2, అవునా? అవునా కదా. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము ప్లస్ భుజము స్క్వేర్ కదండి, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది ఒక భుజం D2/2, ఇది D1/2. D1/2 హారాలు సమానమైనప్పుడు లవాలు కలుపుకోవాలండి. D1/2 చెప్పండి ఏంటండి ఇది, D1/2 అండి, రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి ఇది D1/2 అయితే సారీ ఇది D1/4 అవుతుంది కదా నాన్న. D1/2 ఏమవుతుందండి ఇక్కడ, D1/4 అండి, ఇది D2/4, అవునా? ఎందుకని D1/4 D2/4 అవుతుందండి? చూడండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్, D1/2 హోల్ స్క్వేర్ ప్లస్ D2/2 హోల్ స్క్వేర్. సో ఇది D1/4 ప్లస్ D2/4 అయిందండి. సో ఇది చూసుకుంటే కనుక D1² ప్లస్ D2/4 అవుతుందండి, రైట్ అండి. సరే ఇక్కడ చూసుకుందామండి మళ్ళీ. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే మనకేమైందంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు, ఇది కర్ణం అనేది ఏంటండి, ఇది ఏ కదా, A² ఈక్వల్ టు, అర్థమైంది కదండి. ఓకే, చూసుకుంటే D1² ప్లస్ D2/4, రైట్ అండి. దేర్ ఫోర్ భుజం పొడవు ఈక్వల్ టు ఏమవుతుందంటే √D1² ప్లస్ D2² మనకేమైందండి ఇక్కడ 4కి రూట్ ఏమవుతుందండి 2 అవుతుందండి, 4కి రూట్ ఏమవుతుందండి ఇక్కడ 2 అవుతుందండి. సో భుజం పొడవు ఈక్వల్ టు ½ √D1² ప్లస్ D2² అండి. ఇది ఫార్ములా అండి, ఇది ఏరియాకి ఫార్ములా అండి, ఇది చుట్టుకొలతకు ఫార్ములా అండి, రైట్ అండి. ప్రతిదానికి నేను డెరివేషన్ చెప్పుకుంటూ వస్తాను ఫ్రెండ్స్, రైట్గా మంచిగా నోట్ చేసుకోండి. యాక్చువల్ ఇది కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా, ఓకేనండి. ఎందుకంటే కనుక కర్ణం అనేది ఏంటంటే ఇది కర్ణం, యాక్చువల్ కర్ణాన్ని ఏమంటారు, డి అంటారు. కానీ ఇక్కడ డి అనేది ఏంటి, ఇక్కడ భుజం పొడవు, అవునా? ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, ఇది ఏ, 4 భుజాలు కాబట్టి 4A అవుతుంది. ఇక్కడ కర్ణంగా తీసుకున్నాం కాబట్టి భుజము స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకే, ఆ సైడ్ అనేది ఏంటంటే ఇది D1², ఇది D1/2 అయితే ఇది D2/2 అవుతుందండి. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ చేస్తే ఇది వచ్చిందండి, అది ఫార్ములా. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఇవి ఉంటాయండి, రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి, ప్యారలలోగ్రామ్. ప్యారలలోగ్రామ్ అంటే ఏంటంటే సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజం అండి, ఏంటండి ఇది సమాంతర చతుర్భుజము. చూడండి ఫ్రెండ్స్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఎదురెదురు భుజాలు సమానాలండి, ఎదురెదురు భుజాలు సమానాలండి, రైట్ అండి.
రైట్. చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ adjacent angles is 180 degrees. Sum of adjacent angles is 180 degrees. ప్రక్కతల కోణాల మొత్తం అంటే ఈ కోణము కలిపి 180 డిగ్రీలండి. 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 అర్థమైందండి? ఓకే. సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ అంటే కనుక ప్రక్కతల కోణాల మొత్తము 180 డిగ్రీలు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ప్రక్కతల కోణాల మొత్తము 180 డిగ్రీలు. రైట్ అండి. సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, సమ్ ఆఫ్ ఎడ్జసెంట్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్ అయితే కనుక టోటల్ యాంగిల్స్ మీకు తెలుసు అండి 360 డిగ్రీస్. టోటల్ యాంగిల్స్ ఈజ్ ఎంత అండి ఇక్కడ? 360 డిగ్రీస్ అండి. రైట్ అండి? రైట్. సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇన్ దిస్ ఫిగర్ హ్యాస్ టూ డయాగనల్స్ ఆర్ దేర్. ఇందులో రెండు కర్ణాలు కలవు. అందులో చూడండి అమ్మా, ఇందులో రెండు కర్ణాలు కలవు. అవి రెండు కూడా సమానాలు కానే కావు. దీస్ ఆర్ నాట్ ఈక్వల్. D1 నాట్ ఈక్వల్ టు D2. ఈ రెండు కూడా సమానం కానే కాదండి. అర్థమవుతుందా చెప్పిన మాట? దీస్ ఆర్ నాట్ ఈక్వల్ అండి. రైట్ అండి? ఇది డేటా అండి. డియర్ గైస్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, P ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే 2/L+B. ఎందుకు సార్ 2/L+B అవుతుందంటే నథింగ్ బట్ ఏ రెక్టాంగులర్ ఫిగర్. దీర్ఘచతురస్రం వలె ఉంటుంది కానీ దీర్ఘచతురస్రం కాదు. రాంబస్ అనేది ఏంటంటే చతురస్రం వలె ఉంటుంది కాబట్టి అందులో చుట్టుకొలత రాంబస్లో చుట్టుకొలత ఒకటే. ఏది? చతురస్రంలో చుట్టుకొలత ఏదైతే ఉందో రాంబస్లో చుట్టుకొలత అదే. కానీ ఏరియాలో మళ్ళీ ఫార్ములాస్ మారిపోతాయి ఎందుకంటే కర్ణాలు సమానం కాదు కనుక. రైట్ అండి? అలాగే ఇందులో కూడా కర్ణాలు సమానం కాదు. దీర్ఘచతురస్రంలో కర్ణాలు సమానంగా ఉంటాయి. ఓకే, అక్కడ ఫార్ములా వేరు, ఇక్కడ ఫార్ములా వేరు మళ్ళీ. ఓకేనండి? సో చూసుకుంటే కనుక ఏరియాకి ఏ ఫార్ములా అవుతుందంటే కనుక LH లేదా BH అవుతుందండి. అంటే ఇది లెంగ్త్గా తీసుకుంటే లెంగ్త్ ఇంటూ హైట్ అవుతుందండి. ఇన్ కేస్ బ్రెడ్త్గా తీసుకుంటే బ్రెడ్త్ ఇంటూ హైట్ అవుతుందండి. ఇది L/B కాదండి, లెంగ్త్ లేదా బ్రెడ్త్ అండి. అంటే ఫర్ సపోజ్ మనం హోర్డింగ్ ఏదైనా వేసామనుకోండి, మనం పొడవు వెడల్పు అంటామండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? హోర్డింగ్ కట్టేవాళ్ళు వెడల్పు ఎత్తు అంటారండి. 2 డైమెన్షనల్ ఫిగర్స్లో వాళ్ళు ఏది లెంగ్త్ బ్రెడ్త్ అనుకున్నా పర్లేదు, బ్రెడ్త్ ఇంకేది అనుకున్నా పర్లేదు. ఉన్నవి 3 అండి, లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అండి. లెంగ్త్ హైట్ బ్రెడ్త్ హైట్ ఏదైనా తీసుకోవచ్చండి, నో ప్రాబ్లం అండి. సో ఇదండి ఫార్ములాస్ అండి. రైట్ అండి? సో పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే 2x L+B అండి. ఏరియాకి ఫార్ములా ఏంటంటే LH లేదా BH అండి. రైట్ అండి? సో చూసుకుంటే కనుక ఓకే గైస్, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ట్రెపీజియం అండి. ఏంటండి ఇది? ట్రెపీజియం. సమలంబ చతుర్భుజము. అండి. ఓకేనండి? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక దీన్ని లంబదూరం అంటారండి. D లేదా H అండి. D/H కాదు, D లేదా H. ఇది లెంగ్త్ అనుకుంటే కనుక చూడండి, ఇది బ్రెడ్త్ అనుకుంటే కనుక ఇది D లేదా H అండి. రైట్ అండి? చూడండి ఫ్రెండ్స్, సమలంబ దూరము ట్రెపీజియం. రైట్ అండి? చూడండి, సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్. అర్థమైందండి చెప్పిన మాట? రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే చూడండి ఫ్రెండ్స్, లెంగ్త్కి బ్రెడ్త్కి పెర్పెండిక్యులర్గా ఉంటుందండి. ఎలా ఉంటుందండి? ఇక్కడ లెంగ్త్కి బ్రెడ్త్కి పెర్పెండిక్యులర్ అంటే కనుక లంబంగా ఉంటుందండి. రైట్ అండి? సరే, చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, ఇలా చూసుకుంటే ఇది లంబం అండి, ఇది ప్యారలల్గా ఉంటుందండి. రైట్ అండి? సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్,
దీనికి ఫార్ములా ఏంటంటే, పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ అండి. మొత్తం అన్ని సైడ్లు కలుపుకుంటే కనుక పెరిమీటర్ వస్తుందండి, చుట్టుకొలత వస్తుందండి. రైట్ అండి. దీని యొక్క ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, హాఫ్ డి ఇంటూ ఏ ప్లస్ బి అనొచ్చు, లేదా హాఫ్ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అనొచ్చు. హాఫ్ డి ఇంటూ ఏ ప్లస్ బి అనొచ్చు, లేదా హాఫ్ హెచ్ ఇంటూ ఎల్ ప్లస్ బి అనొచ్చు అండి. రైట్ అండి. ఇది ఫార్ములాస్ అండి. రైట్ అండి. ఏదైనా డి అంటే ఏంటంటే లంబ దూరము, డి అన్నా హెచ్ అన్నా లంబ దూరము, లెంగ్త్ బ్రెడ్త్లు అండి. ఎల్ అంటే పొడవు, బి అంటే వెడల్పు. అర్థమైంది కదండి. సో ఇది కాన్సెప్ట్ అండి. రైట్. నెక్స్ట్ వన్ చూసుకుంటే కనుక ఏమండి చూడండి, హెక్సాగాన్ అనేది ఉందండి. ఇక్కడ ఏముందండి, ఇక్కడ హెక్సాగాన్ అనేది ఉంది. మీకు ఇచ్చే దాంట్లో పటంలో, చిత్రపటంలో హెక్సాగాన్ అనేది ఉందండి. రైట్ అండి. రైట్. సో దీన్ని హెక్సాగాన్ అంటారండి. షడ్భుజి అంటారు. ఈ ఫార్ములా నేను ఏంటంటే డైరెక్ట్గా వేస్తాను చూడండి ఫ్రెండ్స్. సో ఇది ఏ అయితే ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుందండి. పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 6A అన్న. పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 6A. ఏరియాకి ఫార్ములా ఏంటంటే 6 ఇంటూ √3/4A². ఇది ఎందుకు అవుతుందా అనేది నేను చెప్తానండి. √3/4A² ఎందుకు అవుతుందంటే, ఇప్పుడే మీకు త్రిభుజాల గురించి చెప్తాను. ఆ త్రిభుజాల గురించి చెప్పేటప్పుడు ఏంటంటే మీకు √3/4A² డెరివేషన్ అనేది నేను ఇస్తాను. ఇది ఒక త్రిభుజం అండి, ఇది ఒక త్రిభుజము, ఇది ఒక త్రిభుజము, ఇది ఒక త్రిభుజము, ఇది ఒక త్రిభుజం, ఇది ఒక త్రిభుజం. ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే 6 త్రిభుజాలు ఉండడం వలన 6 ఇంటూ చేస్తామండి. ఒక త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే √3/4A². కాబట్టి మీకు షడ్భుజ యొక్క వైశాల్యానికి ఫార్ములా ఇది వస్తుందండి. సో ఈ ఓన్లీ √3/4A² అనేది ఇప్పుడు మీరు చూడండి, క్లాస్ చూడండి. త్రిభుజాల గురించి చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుందండి. రైట్. ఇది మీకు ఏంటంటేనన్నా, ఇది మీకు 2 డైమెన్షనల్ ఫిగర్స్లో క్వాడ్రిలేటర్స్ గురించి చెప్పానండి. ఇప్పుడు మీకు 2 డైమెన్షనల్ ఫిగర్స్లో ట్రయాంగిల్స్ గురించి చెప్తానండి. రైట్ అండి. ఓకే. ట్రయాంగిల్, త్రిభుజము అండర్స్టాండ్. త్రిభుజము చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే 3 కోణాల మొత్తము ఏంటంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ ఈస్ 180 degrees. క్వాడ్రిలేటర్లో ఏమైందండి, 360 degrees అండి. ఇక్కడ చూసుకుంటే 180 degrees అండి. అర్థమవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్. ఓకేనండి. ఫార్ములా ఏంటంటే ఇలా చూడండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటంటే హాఫ్ BH అండి. ఏంటండి ఇది, హాఫ్ BH. ఇదే ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ఫార్ములా ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే నన్న హాఫ్ AB అవుతుందండి. ఏరియా ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా ఏమవుతుందంటే హాఫ్ AB అవుతుందండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే కనుక మీకు ఇందులో త్రిభుజాలు, కోణాలను బట్టి త్రిభుజాలు 3 పద్ధతులండి, భుజాలను బట్టి త్రిభుజాలు 3 పద్ధతులండి. ఓకేనండి. అకార్డింగ్ టు angles are 3 types. Angles are 3 types. According to sides are 3 types. According to sides are 3 types. ఫస్ట్ ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, యాంగిల్స్లో ఉన్నటువంటి త్రిభుజాలు ఏంటంటే ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్,
ఎక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. దీని ఏమంటారంటేనన్నా అల్పకోణ త్రిభుజం అంటారండి. ఏమంటారండి ఇక్కడ? అల్పకోణ త్రిభుజము. దీన్ని చూడండి ఫ్రెండ్స్, థీటా ఈజ్ లెస్ దాన్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ కంటే తక్కువ ఉంటే దాన్ని అల్పకోణ త్రిభుజం అంటారండి. రైట్ అండి. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజము. అధిక కోణ త్రిభుజము. రైట్ అండి. సో చూసుకుంటే కనుక దీన్ని ఏమంటారంటే థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. దీన్ని ఏమంటారు నాన్న చెప్పండి ఇక్కడ? థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్ అంటారండి. రైట్ అండి. రైట్. అట్లాగే దీన్ని చూడండి ఫ్రెండ్స్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజము అండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? లంబకోణ త్రిభుజము. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. థీటా ఈక్వల్ టు ఎంత అండి ఇక్కడ? 90 డిగ్రీస్ అండి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అల్పకోణ త్రిభుజము. థీటా ఈజ్ లెస్ దాన్ 90 డిగ్రీస్. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే అధిక కోణ త్రిభుజము. థీటా ఈజ్ గ్రేటర్ దాన్ 90 డిగ్రీస్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కనుక లంబకోణ త్రిభుజము. థీటా ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. రైట్ అండి. ఇది అకార్డింగ్ టు యాంగిల్స్, కోణాలను బట్టి త్రిభుజాలు 3 రకాలుగా చెప్పవచ్చు అండి. రైట్ అండి. అలాగే ఇలా చూడండి ఫ్రెండ్స్, రెండో ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు ట్రయాంగిల్స్ according to triangles with respect to sides. With respect to భుజాలను బట్టి త్రిభుజాలు 3 రకాలండి. చెప్పండి, భుజాలను బట్టి త్రిభుజాలు అనేవి 3 రకాలండి. ఓకేనండి. సరే, ఫస్ట్ వన్ ఏంటంటే ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే సమబాహు త్రిభుజము. ఏంటండి అది? సమబాహు త్రిభుజము. రైట్ అండి. రెండోది ఏంటంటే ఐసోసెల్స్ ట్రయాంగిల్. మీకు అన్ని ఇన్ఫెంట్లోనే పరిచయం చేశానండి, డెరివేషన్స్ చెప్తున్నాను కదండి, మీకు అర్థమవుతుంది కదా. ఐసోసెల్స్ ట్రయాంగిల్. సమద్విబాహు త్రిభుజము. సమద్విబాహు త్రిభుజము. మూడోది ఏంటంటే స్కేల్ అండ్ ట్రయాంగిల్. మూడోది ఏంటంటే ఇక్కడ స్కేల్ అండ్ ట్రయాంగిల్. విషమబాహు త్రిభుజము. విషమబాహు త్రిభుజము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటే కనుక 3 భుజాలు సమానంగా ఉంటాయండి. 3 భుజాలు ఎలా ఉంటాయండి? ఇక్కడ సమానంగా ఉంటాయండి. ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే 2 భుజాలు సమానంగా ఉంటాయి. ఒకటి ఈ 2 సమానంగా ఉంటాయి, ఇది వేరేగా ఉంటుందండి. ఇవి 3 సమానం అండి. రైట్ అండి. అలాగే విషమబాహు త్రిభుజం అనేది ఏంటంటే 3 వేరువేరుగా ఉంటాయండి. రైట్ అండి. సరేనండి, ఇక్కడ గుర్తుపెట్టుకున్నారు కదండి. ఇవన్నీ కూడా మంచిగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఎలా రాసుకోవచ్చో మీకు తెలుసు కదా, ఇలా రాసుకోవచ్చండి ఏదైనా సరే. రైట్ అండి. రైట్. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే కనుక ఇలా చూడండి. ఆబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ ఇలా రాసుకోవచ్చండి. లంబకోణ త్రిభుజం ఎలా రాసుకోవచ్చు అంటే థీటా 90 డిగ్రీస్గా రాసుకోవచ్చండి. రైట్ అండి. ఇది అండి ఇక్కడ
ఓకేనండి, ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటారండి. రైట్. ఇప్పుడు ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఏదైతే ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అన్నామో అది తర్వాత ఇది రాసుకుంటామండి. రైట్ అండి. ఓకే. ఈక్విలాటరల్ ట్రయాంగిల్ సమబాహు త్రిభుజము. సమబాహు త్రిభుజం ఏంటంటేనన్న 3 భుజాలు సమానంగా ఉంటాయనన్న. సమబాహు త్రిభుజములు ఎలా ఉంటాయండి? 3 భుజాలు సమానంగా ఉంటాయండి. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఈ మిడిల్ ఆఫ్ ద వన్ ఏంటంటే హైట్ అండి. మిడిల్ ఆఫ్ ద వన్ ఏంటంటమ్మా హైట్ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక 3 భుజాలు సమానం కాబట్టి ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది, ఇది కూడా ఏ అవుతుందండి. రైట్ అండి. ఓకేనండి. ఇది ఏ అయితే ఇది ఏ అవుతుంది, ఇది ఏ అవుతుందండి. రైట్ అండి. సో ఇది ఏగా తీసుకుంటే, ఇది బీగా తీసుకుంటే, ఇది సిగా తీసుకుంటే, ఇది డీగా తీసుకోవచ్చండి. తీటా డిగ్రీస్ ఎంత అంటే చేస్తుందండి 90 డిగ్రీస్. మరి ఇటువైపు 90 డిగ్రీస్ చేస్తే ఇటువైపు కూడా ఎంత చేస్తుందండి 90 డిగ్రీస్ చేస్తుంది. మరి ఇది ఎంత అంటే 45 అండ్ 45 అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇది a/2 అండ్ ఇది a/2గా రాసుకోవచ్చు అండి. ఎందుకంటే సగం అండి, ఏలో సగం a/2, ఏలో సగం a/2 అండి. 2 అర్ధ రూపాయలు ఎంత అండి? రూపాయి. అంటే ఈ భుజం మొత్తం కూడా ఏమైందంటే ఏ అవుతుందండి. ఏ నుంచి డి వరకు a/2 అయితే, డి నుంచి బి అయితే a/2 అవుతుందండి. మరి ఇది ఏంటంటే అంటే కనుక హైట్ అండి, హెచ్ అండి. రైట్ అండి. మరి ఇది సైడ్ అండి ఏ, ఇది కూడా సైడ్ ఏ అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే కనుక యాంగిల్ ఏడిసి తీసుకున్నా పర్లేదు, యాంగిల్ సిడిబి తీసుకున్నా పర్వాలేదండి. ఎంతండి? 90 డిగ్రీస్ అండి. యాంగిల్ ఏడిసి ఏదైతే తీటా 90 డిగ్రీస్ చేస్తుందో అది మధ్యలో ఉండాలండి. ఏదైతే తీటా మధ్యలో చేస్తుందో అది 90 డిగ్రీస్ మధ్యలో ఉండాలండి. 90 డిగ్రీస్ తీటా 90 డిగ్రీస్ ఉండేటప్పుడు అకార్డింగ్ టు పైథాగరస్ అనేవాడు ఏమన్నాడంటే, అకార్డింగ్ టు పైథాగరస్ థియరీ, తీటా 90 డిగ్రీస్ ఉండేటప్పుడు వాడు ఏం చెప్పాడంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు, ఆయన ఏం చెప్పాడంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు ఏంటంటే భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. అర్థమైంది కదండి. సో డి స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండి. డి స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అండి? ఇక్కడ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అండి. రైట్. ఇక్కడ చూసుకుంటే ఏదో ఒకటి తీసుకోండి, నో ప్రాబ్లం. ఇది తీసుకుంటే కనుక ఇందులో కర్ణం ఏంటంటే ఏ అండి. ఇది కర్ణం అంటే ఏంటండి అసలు? యాక్చువల్గా కర్ణం అనేది ఇదండి. దీన్నే కర్ణము అంటారండి. ఏమంటారండి? డయాగనల్ అంటారు, లేదంటే హైపోటెన్యూస్ అని కూడా అంటారండి. అర్థమైంది కదండి. రైట్ అండి. హైపోటెన్యూస్ అంటే హెచ్ కాదండి, అక్కడ హైపోటెన్యూస్ అంటే హైట్ అండి. మర్చిపోయి రాసేయకూడదండి. ఇలాగా డయాగనల్ని అంటారండి. చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఏమంటారంటే డియర్ గైస్, దీన్ని డయాగనల్ అంటారు, దీన్ని హైట్ అంటారు, దీన్ని భూమి అంటారండి. దీన్ని ఏమంటారు? బేస్, భూమి అంటారు. మళ్ళీ దీన్ని ఏమంటారంటే దీన్ని స్లాంట్ హైట్ అని కూడా అంటారండి. ఏమంటారండి? ఈ ఆట వాళ్ళు ఎత్తు స్లాంట్ హైట్లో ఎల్ తీసుకుంటారండి, సైడ్లో ఎస్ తీసుకుంటారండి, హైట్లో హెచ్ తీసుకుంటారండి, డయాగనల్లో డి తీసుకుంటారండి. ఓకేనండి. రైట్. ఇలా చూసుకుంటే సిఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్ అండి. ఏడి స్క్వేర్ ఈక్వల్ టు చెప్పండి, సారీ సిఏ స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ కదా. ఏడి స్క్వేర్ ఏంటంటే కనుక a/2 హోల్ స్క్వేర్ అండి. ఏడి స్క్వేర్ ఎంత అండి? ఇక్కడ a/2 హోల్ స్క్వేర్ అండి. సిడి స్క్వేర్ ఎంత అంటే కనుక సిడి అనేది హైట్ స్క్వేర్ అండి. సిడి అనేది ఎంత అండి? ఇక్కడ హైట్ స్క్వేర్ అండి. మరి సిఏ ఏంటంటే కనుక ఏ స్క్వేర్ అండి. రైట్ అండి. సిఏ అంటే ఏంటండి? ఏ, అంతే కదండి. ఇది భుజం, ఇది భుజం, ఇది భుజం. రైట్ అండి. సరే, ఏలో ఒకవైపు పంపించామనుకోండి, ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అండి. అండర్స్టాండ్? ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అండి. దేర్ ఫోర్ చూడండి ఫ్రెండ్స్, హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 4a స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4 అవుతుందండి. దేర్ ఫోర్ హెచ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే
3a² అనేది అవుతుందండి. h² ఈక్వల్ టు ఏమవుతుందండి 3a² అవుతుందండి. రైట్ అండి. చూడండి ఫ్రెండ్స్, హైట్కి ఫార్ములా ఏంటంటే 3కి రూట్ ఏమవుతుందంటేనన్నా 3 అవుతుంది, 4కి రూట్ ఏంటంటే 3/2. ఓకేనండి. √3/2 అండి. h² ఈక్వల్ టు 3a²/4 అయితే h ఈక్వల్ టు √3/2 ఇంటూ a²కి రూట్ ఎంత అంటే a అండి. ఇది హైట్ యొక్క ఫార్ములా అండి, √3/2 అండి. ఓకేనండి. √3/2 ఇంటూ a. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, హైట్ వాల్యూ వచ్చేసింది కదండి, √3/2, ఏ వాల్యూ వచ్చింది కదా. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక మనకు వినండి ఫ్రెండ్స్, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే హాఫ్ బిహెచ్. ఏంటంటే ఇది హాఫ్ బిహెచ్. సో హాఫ్ బి అంటే ఎంత అంటే మీకు తెలుసండి, బి అంటే ఏ అండి. బి అంటే ఏంటి అసలు యాక్చువల్గా బేస్ కదా, ఇదే కదండి. ఏ అంటే ఏంటండి, ఇదే కదండి, బేస్ అనేది ఏ కదా. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, హాఫ్ బేస్ అంటే ఏ అండి, హైట్ అంటే √3/2 ఏ అండి. హైట్ అంటే ఎంత అండి, √3/2 ఏ అండి. సో ఫైనల్గా ఇది ఏమవుతుందంటే గైస్ చూడండి, √3/4 a² అవుతుందండి. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి, √3/4 a². మర్చిపోవద్దండి, ఇందాక మీకు నేను షడ్భుజి హెక్సాగాన్కి చెప్పాను కదా. సో 6 × √3/4 a² అయిందని చెప్పాను కదా. అది ఇది డెరివేషన్ చెప్తానని అక్కడ చెప్పాను కదండి. ఇక్కడ అది వచ్చిందండి, √3/4 a². సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే 3a. ఎందుకు 3a అవుతుందంటే 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి 3a అవుతుందండి. మరి దీని యొక్క ఏరియా యొక్క ఫార్ములా ఏమవుతుందంటే √3/4 a² అవుతుందండి. దీని యొక్క ఏరియా ఫార్ములా ఏమవుతుందండి, √3/4 a² అవుతుందండి. ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క మొత్తం కథా సమాచారం అండి. ఓకేనండి. ది నెక్స్ట్ ఏంటంటే ఈక్విలేటరల్ తర్వాత ఐసోసెల్స్ ట్రయాంగిల్ అండి. ఓకేనండి. నెక్స్ట్ వన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఏంటంటే సమద్విబాహు త్రిభుజము. ఏంటంటే అది సమద్విబాహు త్రిభుజము, ఐసోసెల్స్ ట్రయాంగిల్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే డియర్ యాస్పిరెంట్స్, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి, ఇది సమద్విబాహు త్రిభుజం అండి. రైట్ అండి. ఈ రెండు సమానంగా ఉంటాయండి, ఇది వేరుగా ఉంటుందండి. భూమికి ఆనుకొని ఉన్నది కాబట్టి ఇది భూమి అవుతుంది, ఇది ఏ అవుతుందండి, ఇది ఏ అవుతుందండి. రైట్ అండి. గమనించారు కదా. సో ఇది భూమి అయితే కనుక ఇది b/2 అండి, ఇది b/2 అండి. రైట్ అండి. అర్థమైంది కదండి. ఇది భూమి అండి, ఇది భూమి అయితే కనుక ఇది ఏమవుతుందంటే ఇది b/2, ఇది b/2. దట్స్ ఇట్. ఇది ఏ అయితే ఇది బి అయితే ఇది సి అయితే డి అవుతుందమ్మా. ఇది హైట్ అండి. ఇదేంటంటే ఇది హైట్ తీసుకుంటామండి. రైట్ అండి. సరేనండి. చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలాగో తెలిసిపోతుంది, P = 2a + b. పెరిమీటర్కి ఫార్ములా ఏంటంటే ఇక్కడ 2a + b. ఎందుకంటే రెండు భుజాలు సమానంగా ఉన్నాయి కాబట్టి 2a అవుతుంది, ఒక భుజం వేరుగా ఉంది కాబట్టి b అవుతుందండి. ఇది అయిపోయిందండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు, అర్థమైందా, యాంగిల్ సిడిబి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అండి. ఎంత అండి ఇక్కడ 90 డిగ్రీస్ అండి. రైట్ అండి. సరేనండి. ఇక్కడ చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. రైట్ అండి. ఇక్కడ కర్ణము స్క్వేర్ అంటే ఏంటంటే ఇక్కడ చెప్పండి, ఏదో ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇది CA² అండి. కర్ణము స్క్వేర్ అనేది ఏమవుతుందండి ఇక్కడ CA² A² అవుతుందండి. సో చూసుకుంటే భుజము స్క్వేర్ అనేది ఏమవుతుందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా భుజము స్క్వేర్ అనేది ఏమవుతుందంటే చూడండి ఇక్కడ ఇది ఒక భుజం అండి, ఇది ఒక భుజం అండి. రైట్ అండి. సో ఒక భుజం ఏంటంటే b/2 హోల్ స్క్వేర్గా తీసుకుంటే రెండో భుజం ఏం తీసుకుంటామంటే హైట్ కాబట్టి h² తీసుకుంటామండి.
ఏబీలో ఒకవైపు తీసుకుందామండి, హెచ్ ఒకవైపు వదిలేద్దామండి. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అండి. సో 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 4 అవుతుందండి ఎల్సిఎంలో. ఓకేనండి, హెచ్ స్క్వేర్ అండి. 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 4 ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ అవుతుందండి. రైట్ అండి. దేర్ ఫోర్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, మనకి హైట్ కావాలండి. హైట్ కావాలంటే రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఓకేనండి, బై 4కి రూట్ ఎంత అంటే 2 అవుతుందండి. 4కి రూట్ ఎంత అంటే ఇక్కడ 2 అవుతుందండి. రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2 అండి. సరేనండి, ఇక్కడ చూసుకుంటే కనుక గమనించండి, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా మీకు తెలుసండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటంటే ఆఫ్ బిహెచ్ అన్న. ఆఫ్ ఏంటి? బిహెచ్. ఇందాక అదే కదా చెప్పాను, నో ప్రాబ్లం. ఆఫ్ బిహెచ్. ఆల్రెడీ ఇక్కడ బి అంటే ఏంటంటే బేస్ అండి. బి అంటే ఏమని చెప్పాను? బేస్, భూమి. ఓకేనండి, ఆఫ్ బి. హెచ్ అంటే ఏంటంటే రూట్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2 అండి. రూట్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2 అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, బి బై 4 ఏమైందండి ఇక్కడ? బి బై 4 చూసుకున్నారు కదా, లవంలో బి, డినామినేటర్లో 2 × 2, బి బై 4 ఓవరాల్గా రూట్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అవుతుందండి. రూట్ 4a స్క్వేర్ మైనస్ ఏమవుతుందండి? బీ స్క్వేర్ అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్, మీరు ఎక్కడ చూసుకోండి, మీకు ఫార్ములాస్ లేనిదే ఏం చేయలేరు. ఓకేనండి. సో బి బై 4 రూట్ ఓవర్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అండి. డెరివేషన్స్ మీద పట్టొస్తే ఫార్ములాస్ మీద గ్రిప్ దొరుకుతుందండి. మీకు డెరివేషన్స్లో రూట్స్ లెవెల్ ఉంటాయండి. 1, 2 సార్లు 4, 5 సార్లు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఆ ఫార్ములాస్ మర్చిపోలేరు. కొంప తీసి ఏమైనా బండ పద్ధతిలో మీరు ఏమైనా చదివారా, కర్ణుడి విద్యలా మారిపోయి అదేమవుతుందంటే అవసరానికి ఉపయోగపడదు. బి బై 4 బదులు ఇంకొకటి రాస్తారు, రూట్ 4a స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బదులుగా ఇంకొకటి రాస్తారు. ఎందుకంటే మీకు బ్యాలెన్స్ తప్పిపోతారు. ప్రతిదానికి మూలాలు ఉంటాయి. ఊరకనే ఫార్ములాలు వచ్చేలేదు. ఫార్ములాస్ యొక్క పుట్టు పూర్వోత్తరాల నుంచి వచ్చినది. ఇప్పుడు మీ పేరు ఎందుకు పెట్టారు? మీ తాతకో మీ నాన్నమ్మకో ఉన్న పేర్లు బట్టి, లేదంటే ఆ నక్షత్రాన్ని బట్టి ఎలాగైతే వచ్చినాయో ఇవి కూడా ఏంటంటే వచ్చే. బట్ ఏంటంటే మనం చదువుకునేటప్పుడు సరైన గైడెన్స్ లేక, లేదా ఇంట్రెస్ట్గా చెప్పేటువంటి మీకు అవకాశం లేక, ఆకర్షణ శక్తి లేక మీకేమవుతుందంటే డైవర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. అయినా సరే నో ప్రాబ్లం, మీరు బీకామ్ బిఏ చదివినప్పటికీ కూడా మన క్లాసులు జాగ్రత్తగా మీరు వింటే కనుక ప్రతిదాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు కానీ, మూలాలు కానీ, రూట్స్ లెవెల్ అన్నీ చెప్తాం. ఏది ఏమైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆన్లైన్ అనేది కొంతవరకు మీకు పవర్ అనేది జనరేట్ అవుతుంది. అదే క్లాసులో గురుముఖత నేర్చుకునే విద్య ఏంటంటే ఫేస్ ఫీలింగ్స్ని బట్టి మీకు ఎనర్జీ టు ఎనర్జీ ఫామ్ అయ్యి ఏమవుతుందంటే క్లాస్ ఎందుకు మీకు గ్రిప్ వస్తుందండి. డియర్ ఆస్పిరెంట్స్, మీరు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో ఉద్యోగం కొట్టే వాళ్ళు చూసుకుంటే కనుక ఆఫ్లైన్లో ఉద్యోగాలు కొట్టే సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే బయటకు వస్తారు, చదువుతారు. చదవడంలో ఏమవుతుందంటే బయట నాలెడ్జ్ కొంత తెలుసుకుంటారు. డబ్బులు ఖర్చు అనేది వయసులో పెట్టకపోతే ఇంకెప్పుడు పెట్టలేమండి ఎఫర్ట్స్ అనేది. సో డబ్బులు ఖర్చు అవ్వడంలో మీకు పెయిన్ కూడా వస్తుందండి. సో సొంతూళ్ళలో ఏమీ రాదండి. మనం బయటకు వచ్చి కష్టపడి చదువుకుంటే కనుక మొత్తం మనకి ఒక గ్రిప్ వస్తుందండి. చదువు మీద ఇంకా ఆకర్షణ. డబ్బులు ఎప్పుడైతే ఖర్చు అవుతున్నాయో చదవలేకపోతున్నామని ఫీలింగ్ కూడా వస్తుందండి. రైట్ అండి. సో ఏంటంటే మంచిగా సబ్జెక్ట్ నేర్చుకుంటే కనుక ఈ క్యాలెండర్లో మీరు జాబ్ కొడితే కనుక మీ లైఫ్ అనేది మీకు మొత్తం ఓవరాల్గా చేంజింగ్ అయిపోతుంది డియర్ గైస్. ఓకేనండి, ఇది ఫార్ములాస్. అలాగే దీని తర్వాత ఏంటంటేనన్నా స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఏంటంటే అది స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఓకేనండి, విషమబాహు త్రిభుజము. ఏదండి? విషమబాహు త్రిభుజము. విషమబాహు త్రిభుజం అండి. రైట్ అండి. ఇది చూసుకుంటే కనుక డియర్ గైస్ ఇక్కడ చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది విషమబాహు త్రిభుజం అండి. దీని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటంటే డియర్ గైస్ a+b+c అండి. ఇందులో ఓవరాల్ సైడ్ అనేది ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సైడ్ ఈక్వల్ టు ఏంటంటే a+b+c అండి, c/2 అండి. బై మిస్టేక్ బై 3 రాయొద్దండి, బై 2 ఓన్లీ. ఏరియాకి ఫార్ములా ఏంటంటే డియర్ గైస్ √s × s - a s - b
ఎస్ మైనస్ సి ఉంటుందండి. ఇది దీని యొక్క ఫార్ములా అండి. ఓకేనండి. చూడండి ఫ్రెండ్స్, విషమబాహు త్రిభుజం ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంటుందండి. సో ఎస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఉంటుందండి. సో ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ, ఎస్ మైనస్ బి, ఎస్ మైనస్ సి అనేది ఇది రూట్ ఉంటుందండి. మర్చిపోవద్దండి, ఇది ఏరియా యొక్క ఫార్ములా. ఒకవేళ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఫార్ములా సెట్ అయితే కనుక ఏరియా యొక్క ఫార్ములా ఏంటంటే హాఫ్ ఏబి రాసుకోవచ్చు అండి. ఇంత దాకా వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. సో మనకి ఎంతవరకు నీడో అంతవరకు నేర్చుకుందామండి. దీని డెరివేషన్ కావాలంటే ఇంకో వీడియోలో మీకు పెడతానండి, నో ప్రాబ్లం అండి. సో ఇది మనకి స్కేల్ అండ్ ట్రయాంగిల్ యొక్క చుట్టుకొలత ఏరియా యొక్క ఫార్ములా అండి. రైట్ అండి. సో ఇది త్రిభుజాల గురించి చెప్పేటువంటి విధానం అండి. నెక్స్ట్ వచ్చేసరికి క్వాడ్రిలేటరల్స్ కంప్లీట్ అయిందండి మనకి, అలాగే త్రిభుజాలు కంప్లీట్ అయినాయండి. నెక్స్ట్ ఏంటంటేనన్నా సర్కిల్స్ అండి. ఏంటండి ఇది? సర్కిల్స్ అండి. సర్కిల్ అంటే తెలుసు మీకు, వృత్తము అని అర్థం అండి. ఏంటంటే అది వృత్తము. రైట్ అండి. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్. వృత్త వైశాల్యానికి ఫార్ములా ఏంటండి? పై ఆర్ స్క్వేర్. అలాగే చుట్టుకొలతకు ఫార్ములా ఏంటంటే 2πr లేదా పైడి అండి, లేదా ఏంటండి ఇక్కడ పైడి అండి. రైట్ అండి. సో దేర్ ఫోర్ డి ఈక్వల్ టు ఏమవుతుందంటే అన్న వ్యాసము 2r. డి అంటే డయామీటర్. డి అంటే ఏంటండి? డయామీటర్. అర్థమైందా? వ్యాసము అంటారండి. ఏమంటారండి ఇక్కడ? వ్యాసము అంటారండి. ఆర్ అంటే ఏమంటారంటే రేడియస్ అంటారండి. వ్యాసార్థము. రేడియస్ అంటే ఏమంటారండి ఇక్కడ? వ్యాసార్థము అంటారండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇలా చూడండి ఫ్రెండ్స్, పై ఆర్ స్క్వేర్. ఎప్పుడైనా మీకు ఒక చూడండి, ఒక ధాన్యపు రాశి ఇలా ఉందండి, దీని యొక్క వైశాల్యం కనుక్కోమంటే మనం పై ఆర్ స్క్వేర్ వేస్తామండి. పై వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా 22/7 ఉంటుందండి. సరే, ఎప్పుడైనా సరే దీని యొక్క వ్యాసం చూడండి, డయామీటర్లో సగం ఏంటంటే వ్యాసార్థము ఉంది కదా, ఈ రేడియస్ అనేది 7 లేదా ఇంకా 14 ఏదైనా ఉందంటే కనుక దానికి వాల్యూ పట్టేస్తే లోపల ఉన్నటువంటి ఏరియా బయట పెట్టేయచ్చండి. దీనికి డైరెక్ట్గా డెరివేషన్ టైప్లో చూడండి ఫ్రెండ్స్, d/dx చేసుకుంటే ఏమవుతుందండి? 2πrలో అవుతుందండి. రైట్ అండి. సో సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటంటే 2πr లేదా πd అండి. ఏరియాకి ఫార్ములా ఏమవుతుందంటే 2πr, అదే ఏరియాకి ఫార్ములా ఏమవుతుందంటే పై ఆర్ స్క్వేర్ అండి. సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏమవుతుందంటే 2πr అండి. రైట్ అండి. నెక్స్ట్ వన్ అండి. అలాగే డియర్ గైస్, సెమీ సర్కిల్ ఏంటండి ఇది? సెమీ సర్కిల్ అర్ధవృత్తము. ఏంటండి ఇది? అర్ధవృత్తము. అండర్స్టాండ్? సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, అర్ధవృత్తము. రైట్ అండి. సో చూసుకుంటే కనుక డియర్ గైస్, ఇక్కడ మనకి ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది అర్ధవృత్తము అండి. ఇదేంటండి? ఇది అర్ధవృత్తము. రైట్ అండి. సో చూడండి, దీన్నే మనం ఇలా కూడా రాసుకోవచ్చు అండి. రైట్ అండి. సో చూసుకుంటే ఇది రేడియస్ అండి. రైట్ అండి. ఇది రేడియస్. దీని యొక్క ఏరియా ఫార్ములా మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే వృత్తములో సగం, రూపాయిలో సగం ఎంత? అర్ధ రూపాయి. వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ అయితే అర్ధ రూపాయికి ఎంత అవుతుందండి? పై ఆర్ స్క్వేర్ బై 2 అవుతుందండి. అర్థమవుతుందండి చెప్పిన మాట? సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటంటే డియర్ గైస్, అక్కడ 2πr అని చెప్పి ఇక్కడ పై ఆర్ రాదండి, పై ఆర్ ప్లస్ 2r వస్తుంది. ఎందుకంటే బేస్ అవుతుందండి. రేడియస్ అనేది ఇక్కడ ఏమవుతుందండి? బేస్ అయిపోతుందండి. కాబట్టి 2r అండి. సో ఇదేమవుతుందంటే 36/7r అవుతుందండి. ఒకసారి చూద్దాం. చూడండి, 22/7r ప్లస్ 2r. ఎల్సిఎంలో ఏమవుతుందంటే 22/7 కాస్త 7×14r అవుతుంది. 14, 22 కలిపితే ఏమవుతుందంటే 36/7r అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ సర్కంఫరెన్స్ ఫార్ములా 36/7r అవుతుందండి. డియర్ గైస్, వృత్తము, అర్ధవృత్తం ఫార్ములాస్ గుర్తుపెట్టారు కదా? నెక్స్ట్ అండి, త్రీడీ పిక్చర్స్ అండి. రైట్ అండి.
3D పిక్చర్స్ చూడండి. ఏ క్యూబ్ హ్యాస్ 6 స్క్వేర్ ఫిగర్స్, 6 స్క్వేర్ ఫిగర్స్. ఒక ఘనములో 6 చతురస్రాలు ఉండును. ఒక ఘనంలో 6 చతురస్రాలతో నిర్మితమైనది. ఒక ఘనం అనేది 6 చతురస్రాలు కూడితే వచ్చింది. ఇది క్యూబ్ అండి. రైట్ అండి. ఏంటిది? క్యూబ్. దీన్ని ఏమంటారంటే తెలుగులో ఘనము అంటారండి. ఏమంటారండి? ఇక్కడ ఘనము అంటారండి. డియర్ గైస్, ఇక్కడ చూడండి. ఈ ఘనంలో మామూలుగా ఆడతారు కదండి, డైస్ ఆడతారు కదా, అదండి ఇది. రైట్ అండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏ క్యూబ్ హ్యాస్ 6 స్క్వేర్ ఫిగర్స్. రైట్ అండి. సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నా lateral సర్ఫేస్ ఏరియా అన్నా ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా ఏంటంటే 4a². ప్రక్కతల వైశాల్యం అంటే వక్రతల వైశాల్యం అని అర్థం. డియర్ ఆస్పిరెంట్స్, ఈ గది ఉంది, బయట నుండి చూస్తే 4 గోడలు మాత్రమే కనబడతాయి, అవునా? 4 గోడలు కనబడేది ఏంటంటే ప్రక్కతల వైశాల్యం అండి. ఓకేనండి. 4 స్క్వేర్లు అండి, 4 వైశాల్యాలండి. ఒక స్క్వేర్ యొక్క ఫార్ములా a² అండి, తెలుసు కదా, చతురస్ర వైశాల్యం ఫార్ములా a². మరి అలాంటిది 4 చతురస్రాల వైశాల్యం ఏమవుతుందండి? 4a² అవుతుందండి. రైట్ అండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అండి. ఇది ఏంటంటే ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే దీని అర్థం ఏంటంటే సంపూర్ణతల వైశాల్యం. చూడండి ఫ్రెండ్స్, గదిలోకి వస్తే ఏమవుతుంది? పొడవు వెడల్పుతో పాటు 6 గదులు కనబడతాయి, అంతే కదండి. టాప్ బాటమ్ 2, సైడ్ 4, ఆపోజిట్ బ్యాక్, మొత్తం ఎన్నండి? 6. అంటే దీని యొక్క ఫార్ములా ఏంటంటే ఇందులో 6 చతురస్రాలు ఉన్నాయి కాబట్టి ఏ క్యూబ్ హ్యాజ్ 6 స్క్వేర్ ఫిగర్స్ కాబట్టి మొత్తం ఏమవుతుందంటే నాన్న మనకి 6 అవుతుందండి. ఏమవుతుందండి? ఇక్కడ 6 అవుతుందండి. కాబట్టి 6a². మరి దీని యొక్క వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే ఘన పరిమాణము. వాల్యూమ్ అంటే ఏంటంటే డియర్ గైస్, ఘన పరిమాణము. V = ఫార్ములా ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, V = a³ అండి. ఎలా వచ్చిందంటే a³ అనేది చూడండి ఫ్రెండ్స్, ఒక ధాన్యాల వ్యాపారస్తుడు పొడవులో 10 బస్తాలు పెట్టాడు, వెడల్పులో 10 బస్తాలు పెట్టాడు, ఎత్తులో 10 బస్తాలు పెట్టాడు. మరి ఆ గదిలో లేదా ఆ స్థానంలో ఎన్ని బస్తాలు పెట్టవచ్చు అంటే 1000 బస్తాలు పెట్టవచ్చండి. ఎన్ని బస్తాలు పెట్టవచ్చండి? 1000 బస్తాలు పెట్టవచ్చండి. 1000 బస్తాలు కాబట్టి ఎలా వచ్చిందంటే 10 × 10 × 10 అండి. రైట్ అండి. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము, సంపూర్ణతల వైశాల్యము. రైట్ అండి. సో అలాగే ఇది ప్రక్కతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యము. సో సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే చూడండి, మొత్తం వైశాల్యము గది 6 గోడలు కావాలి కాబట్టి 6a². వక్రతల వైశాల్యం అంటే ఇంగ్లీష్లో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లేటరల్ సర్ఫేస్ ఏరియా 4a². రైట్ అండి. ఇక్కడ ఏంటంటే డియర్ గైస్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు చెప్పండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. లెంగ్త్ హైట్ బ్రెడ్త్ అండి, లెంగ్త్ హైట్ బ్రెడ్త్ అండి. రైట్ అండి. లెంగ్త్ బ్రెడ్త్ హైట్ అండి, ఇదండి. ఇది దీన్ని ఏమంటారండి డియర్ గైస్? దీన్ని ఏమంటారండి? దాన్ని ఏమంటారంటే కనుక మనకి కర్ణము అంటారండి. అందుకు d² ఈక్వల్ టు ఏమవుతుందంటే నాన్న చూడండి, d² ఈక్వల్ టు ఏమవుతుందంటే 3a² అవుతుందండి. ఏమవుతుందండి? 3a² అవుతుందండి. దేర్ఫోర్ d ఈక్వల్ టు ఏమవుతుందంటే √3 × a అవుతుందండి. d ఈక్వల్ టు ఏమవుతుందండి? ఇక్కడ √3 × a అవుతుందండి. ఇది కాన్సెప్ట్ అండి. రైట్ అండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక ఓకేనండి, ఇదంతా కూడా ఏంటండి మీకు క్యూబ్ అండి. నెక్స్ట్ వన్
క్యూబాయిడ్. క్యూబాయిడ్ అంటే ఏంటంటే దీర్ఘఘనము అని అర్థం అండి. క్యూబాయిడ్ అంటే ఏంటంటే ఇక్కడ దీర్ఘఘనము అని అర్థం అండి. రైట్ అండి. సో ఏ క్యూబాయిడ్ హ్యాజ్ 6 రెక్టాంగులర్ ఫిగర్స్ అండి. ఓకేనండి. ఏ క్యూబాయిడ్ హ్యాజ్ 6 రెక్టాంగులర్ ఫిగర్స్ అండి. ఒక దీర్ఘఘనంలో 6 దీర్ఘచతురస్రాల కలవు అని అర్థం అండి. రైట్ అండి. సో ఓకేనామా. సరే, ఇలా చూసుకుంటే కనుక దీని యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనండి. ఇందాకలా నీట్గా రాశాను కదా, ఇప్పుడు మరి దాన్ని తగ్గించని చూడండి. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న ప్రక్కతల వైశాల్యము లేదా వక్రతల వైశాల్యము, గది 4 గోడల వైశాల్యం అన్న అదేనండి. ఫార్మ్ ఏంటంటే 2h ఆఫ్ L ప్లస్ బి, 2h ఆఫ్ L ప్లస్ బి. డియర్ గైస్, ఇక్కడ చూడండి, ఈ గది ఉంది కదా, ఫర్ సపోజ్ ఇది ఒక గది, అవునా. ఇక్కడ చూసుకుంటే లెంగ్త్ హైట్ తీసుకున్నాం, అవునా. లెంగ్త్ హైట్ తీసుకున్నాం. రైట్ అండి. మరి ఇది కూడా ఏంటండి, లెంగ్త్ హైటే కదండి, అంతే కదండి. ఇది గది అండి, ఇది లెంగ్త్ హైట్ తీసుకుంటే మరి ఇది కూడా ఏం తీసుకోవచ్చు అండి ఆటోమేటిక్గా. ఏమండి, ఈ గోడ తెలిస్తే ఈ గోడ తెలుస్తుంది కదా, ఏమండి ఈ వెనక గోడ తెలిస్తే వెనక గోడ తెలుస్తుంది, ముందు గోడ తెలుస్తుంది కదండి, అంతే కదండి. ఎప్పుడు కూడా అవి డిఫరెంట్గా ఉండవు కదండి, సేమ్ ఈక్వల్గా ఉంటాయి కదా. ఎప్పుడైనా ఇల్లు చూసుకుంటే గదులు అనేది అయితే దీర్ఘచతురస్రం ఉంటుంది, లేదంటే చతురస్రాకారంలో ఉంటుంది, అంతే కదండి. సో చూసుకుంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 లెంగ్త్ హైట్లు అండి. అంటే ఇది లెంగ్త్ ఇంటూ హైట్ అండి, ఇది లెంగ్త్ అండి, ఇది హైట్ అండి. అంటే ఒక లెంగ్త్ హైట్ తెలిస్తే రెండో లెంగ్త్ హైట్ కూడా తెలుస్తుందా అంటే చూడండి 2LH. అలాగే ఒక బ్రెడ్త్ తెలిస్తే రెండో బ్రెడ్త్ కూడా తెలిసిపోతుంది కదా. ఒక బ్రెడ్త్ తెలిసిందండి, రెండో బ్రెడ్త్ కూడా తెలిసింది కదా. ఒక హైట్ తెలిసిందండి, రెండో హైట్ కూడా తెలుస్తుంది కదండి, అవునా. అంటే 2 బ్రెడ్త్ హైట్లు అండి, 2 బ్రెడ్త్ హైట్లు అండి. సో 2h ఆఫ్ కామన్ తీస్తే ఏమవుతుందంటే L ప్లస్ బి అవుతుందండి. అట్లాగే వినండి ఫ్రెండ్స్, థర్డ్ వన్ ఏంటంటేనన్న టోటల్ సర్ఫేస్ ఏరియా. అంటే దీన్ని ఏమంటారంటే సంపూర్ణతల వైశాల్యం అంటారండి. ఏమంటారండి ఇక్కడ సంపూర్ణతల వైశాల్యము. ఓకేనండి. దీని ఫార్మ్ ఏంటంటే టీఎస్ఏ. దీని యొక్క ఫార్మ్ ఏంటంటే ఎల్బి, 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్, 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, 2 ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ ఎల్హెచ్ అండి, సంపూర్ణతల వైశాల్యం అండి. రైట్ అండి. ఇలా చూసుకుంటే నెక్స్ట్ ఏంటంటే కనుక వాల్యూమ్ అండి. వాల్యూమ్ అంటే ఏంటంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. డియర్ ఫ్రెండ్స్, ముందు క్యూబ్లో ఏ క్యూబ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ 3 భుజాలు సమానం కాబట్టి ఏ క్యూబ్ వచ్చిందండి. ఇక్కడ 3 భుజాలు వేరు కాబట్టి LBH వస్తుందండి. అర్థమవుతుందా మీకు చెప్పిన మాట, అవునా కదా. 3 భుజాలు వేరు కాబట్టి LBH వస్తుంది, మర్చిపోవద్దండి ఆ విషయం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే CM స్క్వేర్ అని ఉందనుకోండి, ఇక్కడ మీటర్ స్క్వేర్ అని ఉంటుందండి. రైట్ అండి. అలాగే ఫీట్ స్క్వేర్ అని ఉంటుందండి. అలాగే దీనికి కూడా ఏంటంటే CM స్క్వేర్ అని ఉంటే మీటర్ స్క్వేర్ ఉంటుంది, లేదా FT స్క్వేర్ అని ఉంటుంది, లేదా SQ.FT ఉంటుందండి. ఇక్కడ ఏంటంటే ఘన మీటర్లు అంటాడండి. ఏమంటాడండి ఇక్కడ ఘన మీటర్లు లేదా ఘన సెంటీమీటర్లు అంటాడండి. దీన్ని ఏమంటాడంటే CM క్యూబ్ లేదా M క్యూబ్ లేదా FT క్యూబ్ అంటారండి. రైట్ అండి. అట్లాగే చూడండి ఫ్రెండ్స్, సరే ఇక్కడ ఎందుకు ఇలా వచ్చిందంటే కనుక ఇక్కడ గమనించండి. చూడండి ఫ్రెండ్స్, మీకు బస్తాలు అనేది ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇలా ధాన్యం బస్తాలు 20 ధాన్యం బస్తాలు ఉండి పొడవు సైడు వెడల్పు సైడు 10 ధాన్యం బస్తాలు ఉండి ఎత్తు సైడు 5 బస్తాలు ఉంటే కనుక మీకు ఎన్ని బస్తాలు ఉంటాయంటే V = 20 × 10 × 5 అండి, 20 × 10 × 5 అండి. అంటే ఎన్ని బస్తాలు వస్తాయండి, 1000 బస్తాలు వస్తాయండి. 20 10 200, 200 × 5 ఎన్ని బస్తాలు అంటే 1000 బస్తాలు వస్తాయండి. అంటే దాని ఫార్ములా అండి. ఇకపోతే ఏంటంటే ఇలా చూడండి ఫ్రెండ్స్, కర్ణము స్క్వేర్ = భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. చెప్పండి, కర్ణము స్క్వేర్ = ఫార్ములా ఏంటండి, భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక
కర్ణము స్క్వేర్ అనేది ఏంటంటే నన్ను ఇక్కడ చూడండి, ఇలా చూడండి. కర్ణము అనేది ఏంటంటే ఇదండి. చూడండి ఫ్రెండ్స్, కర్ణం అనేది ఏంటంటే డియర్ గైస్ ఇదండి కర్ణం అనేది, ఇది కర్ణం. అవునా? దీని యొక్క ఫార్మ్ ఏంటంటే రూట్ ఓవర్, చూడండి ఫ్రెండ్స్, డి ఈక్వల్ ఏమవుతుందంటే రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుందండి. దీని యొక్క ఫార్మ్ ఏమవుతుందండి రూట్ ఓవర్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అవుతుంది. ఇది వాట్ అబౌట్ క్యూబాయిడ్ ఫార్ములా ఇదండి. నెక్స్ట్ వన్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, దీని ఏమంటారంటే డియర్ గైస్ సిలిండర్ అంటారండి. ఏమంటారండి ఇక్కడ సిలిండర్. సిలిండర్ అంటే గ్యాస్ సిలిండర్ అనే కాదు, ఫ్యాన్ గొట్టం కూడా సిలిండర్ అండి, ఒక ట్యూబ్ లైట్ కూడా సిలిండర్ అండి. ఓకేనండి. సిలిండర్ అంటే ఏంటంటే తెలుగులో స్తూపము అని అర్థం అండి. ఏంటండి ఇది? స్తూపము అని అర్థం అండి. రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే కనుక రైట్ అండి, ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇది హైట్ అండి, ఇది రేడియస్ అండి. రైట్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకేంటంటే చూడండి ఫ్రెండ్స్, మనం సిలిండర్ అది సారీ స్కూల్లో మనం దాన్ని ఏమంటారంటే రింగ్ ఆడతాం, గమనించారా? రింగ్ అనేది ఎలా ఉంటుందండి? ఇలా ఉంటుంది. అవునా? రింగ్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది. రింగ్ ఎలా ఉంటుందండి? రింగ్ అనేది సర్కిల్ షేప్లో ఉంటుందండి. అవునా? సో నెంబర్ ఆఫ్ రింగ్స్ అనేది పేర్చుకుంటూ పోతే ఏమవుతుందండి? అది ఒక సిలిండర్ ఫామ్ అవుతుందా లేదా? ఒక సిలిండర్ అనేది ఫామ్ అవుతుంది. అవునా? సో ఇక్కడ సిలిండర్ ఫామ్ అయ్యేది ఏంటంటే నన్న చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, సర్కిల్ యొక్క ఫార్ములా ఏంటంటే మీకు తెలుసు, ఏ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ అండి. సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ అండి. ఇక్కడ హైట్ వచ్చింది కాబట్టి దీని వాల్యూమ్కి ఫార్ములా ఏంటంటే, ఘనపరిమాణానికి ఫార్ములా ఏంటంటే పై ఆర్ స్క్వేర్ హెచ్. మర్చిపోవద్దండి. చూడండి ఎంత ఈజీగా ఉందో. సర్కిల్ యొక్క ఏరియాకు ఫార్ములా ఏంటి చెప్పాను మీకు? పై ఆర్ స్క్వేర్. అది ఎందుకు వచ్చిందో కూడా చెప్పానండి మీకు. రైట్ అండి. సరే, ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైనా సర్కిల్ యొక్క ఏరియా రావాలంటే కాన్స్టెంట్ వాల్యూ 22/7 తీసుకొని, అవునా? సో ఏదైతే ఇక్కడ డయామీటర్లో సగం ఉంటుందో ఆ రేడియస్ని మీరు డబల్ చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఏరియా కంటెంట్ అనేది వస్తుందండి. ఓకేనా? సో చూసుకుంటే కనుక డియర్ గైస్ ఇక్కడ గమనించండి, ఆర్ స్క్వేర్ అంటే ఏంటంటే మనకు ఉన్నటువంటి వాల్యూ అండి. అర్థమైంది కదా చెప్పిన మాట? ఫార్మ్ అర్థమవుతుంది కదండి చెప్పిన మాట? సో ఇలా చూసుకుంటే 22/7 ఆర్ స్క్వేర్ అనేది వస్తుందండి. అలాగే ఇది హైట్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే పై ఆర్ స్క్వేర్ వచ్చి అవుతుందండి. హైట్లో ఉండడం వల్ల ఏమవుతుందండి? ఇక్కడ పై ఆర్ స్క్వేర్ హెచ్ అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటేనన్నా ప్రక్కతల వైశాల్యము లేదా చూడండి, ప్రక్కతల వైశాల్యం లేదా వక్రతల వైశాల్యానికి ఫార్ములా ఏమవుతుందంటే 2πRh అవుతుందండి. ఎందుకు 2πRh అవుతుందంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఫార్ములా 2πr అండి. సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్కి ఫార్ములా ఏంటంటే 2πRh అండి. మరి హైట్లో ఉండడం వల్ల ఏమైందంటే కనుక అది 2πRh అవుతుందండి, ఇంక్లూడింగ్ హెచ్ అండి, ఇంక్లూడింగ్ హెచ్ అండి. మరి టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ అవుతుందని అన్న. ఏమవుతుందండి ఇక్కడ? సంపూర్ణ తల వైశాల్యం అంటే దాని అర్థం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఒక వాటర్ ట్యాంక్ అనేది సిలిండర్లో ఉందంటే కనుక ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి దీనికి రంగు వేయాలంటే ప్రక్కతల వైశాల్యం అంటారండి. ఓకేనండి? దీనికి రంగు వేయాలంటే ఏమంటారు? ప్రక్కతల వైశాల్యం అంటారండి. అలాగే దాని చుట్టూ నీళ్లు ఉన్నాయంటే కనుక ఘనపరిమాణం అంటారండి. అర్థమైందండి? ఏదైనా సరే టాప్ టు బాటమ్ అంటే కనుక మనం చూసుకుంటే కనుక అది సంపూర్ణతల వైశాల్యానికి సంబంధించిందంటే అంతే కనుక 2πr ఆఫ్ ఆర్ ప్లస్ హెచ్ అంటారండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక ఇది దీని యొక్క ఫార్ములాస్ అండి. రైట్ అండి. ఇప్పుడు దీనికి గమనించండి. దీని తర్వాత ఏంటంటే మనం చెప్పుకున్నది ఏంటంటే కోన్ అండి. ఏంటండి అది? కోన్. కోన్. ఇప్పుడు మీరు చూశారు కదా, ఈ సిలిండర్ యొక్క
చూడండి ఫ్రెండ్స్, వన్ థర్డ్ ఏదైతే ఉందో సిలిండర్ యొక్క వన్ థర్డ్ ఏదైతే ఉందో అదేమవుతుందంటే కనుక మనకి చూడండి ఫ్రెండ్స్ కోన్ అవుతుందండి. ఏమవుతుందండి? సిలిండర్లో 1/3 అండి. సిలిండర్ అంటే స్తూపంలో 1/3 అనేది మనకి శంకు అవుతుందండి. ఏమవుతుందండి? శంకు అవుతుందండి. దీన్ని ఏమంటారంటే కోన్ అంటారండి. ఏమంటారండి? ఇక్కడ కోన్ అంటారండి డియర్ గైస్. ఓకేనండి. సో యాక్చువల్గా దీని ఫార్ములా ఏం చెప్పానంటే πr² చెప్పానండి. మరి దీని ఫార్ములా ఏమవుతుందంటే వాల్యూమ్ ఫార్ములా 1/3 πr² అవుతుంది. అంతే కదా. ఏమిటి ఇది చూసుకుంటే ఇది 1 ఇది 2 3 3 శంకులు కలిస్తే ఒక సిలిండర్ అండి. అవునా? మరి సో టోటల్ వాల్యూమ్ అనేది πr² అయితే ఇదేమవుతుందండి అంటే 1/3 πr² అవుతుందండి. అండర్స్టాండ్ ఆర్ నాట్? సో చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్ 1/3 πr² అండి. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. దీని యొక్క ఫార్ములా ఏంటంటే πrl. దీని యొక్క ఫార్ములా ఏంటండి? πrl. అసలు యాక్చువల్గా ఎల్ అనేది ఏంటంటే నాన్న ఇది ఎల్ కదా. ఎల్ అనేది ఏంటంటే స్లాంట్ హైట్ అండి. ఎల్ అనేది ఏంటంటే ఇక్కడ స్లాంట్ హైట్ అండి. ఎల్ అనేది ఏంటండి? స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే ఏంటండి? ఏటవాలు ఎత్తు. ఏంటండి ఇది? ఏటవాలు ఎత్తు. అండర్స్టాండ్ ఆర్ నాట్? ఏటవాలు ఎత్తు అంటే నిచ్చెన భాగాన్ని ఏటవాలు ఎత్తు అంటారండి. డైరెక్ట్ హైట్ ఇదండి. అర్థమైంది కదండి? డైరెక్ట్ హైట్ అండి ఇది. ఇదేంటంటే స్లాంట్ హైట్ అండి. SLANT స్లాంట్ ఏటవాలు. ఎల్ తీసుకుంటాం, రెండోది తీసుకుంటాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే నాన్న సంపూర్ణతల వైశాల్యము πr ఆఫ్ L+R లేదా R+L అండి. L+R లేదా R+ πr ఆఫ్ L+R. దేర్ ఫోర్ ఎల్ అనేది ఏంటంటే నన్న √R² + h². ఎందుకు √R² + h² అయిందంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు చెప్పండి ఇక్కడ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అండి. అంతే కదా. ఇది ఒక రేడియస్ అయితే R², ఇది ఒక హైట్ అయితే h². R² + h². దేర్ ఫోర్ ఎల్ కావాలంటే ఏమవుతుందండి? √R² + h² అవుతుంది. ఎందుకంటే తీటా అనేది ఇక్కడ ఎంత అండి? ఇక్కడ 90 degrees అండి. తీటా ఎంత అండి? ఇక్కడ 90 degrees. డియర్ ఫ్రెండ్స్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సో ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటేనే మంచి ఫ్యూచర్ ఉంటుందండి, మర్చిపోవద్దు ప్రతిదానికి. అందుకే మీకు డెరివేషన్స్ తీసుకొస్తున్నానండి. అంటే ఇందులో అది 1/3 అండి. స్తూపంలో మనకి శంకు అనేది 1/3, సిలిండర్లో కోన్ అనేది 1/3 అండి. నెక్స్ట్ వన్ అండి. స్పేర్ అండి. ఏంటండి డియర్ గైస్? ఇది స్పేర్ అండి. రైట్. స్పేర్ అంటే ఏంటంటే గోళము, గ్లోబ్, బంతి. గ్లోబ్, బంతి ఇవన్నీ ఎలా ఉంటాయండి? సర్కిల్ వేరు, గ్లోబ్ వేరు, బంతి వేరు. ఓకేనండి. గ్లోబు బంతి ఒకలా ఉంటుందండి. రైట్ అండి. రైట్. రింగు, స్కూల్లో ఆడే రింగు, మనం తినే చకోడి ఇవన్నీ కూడా సర్కిల్స్ అండి. రైట్ అండి. సో చూసుకుంటే కనుక దీని యొక్క వాల్యూమ్ ఫార్మ్ ఏంటంటేనన్నా 4/3 πr³ అండి. దీని యొక్క ఫార్మ్ ఏంటండి? 4/3 πr³. ఇందులో 3 రేడియస్లు ఉంటాయండి. 4/3 ఎందుకు వచ్చిందంటే గ్లోబ్ అనేది మనకి 133 and 1/3% అండి. ఎంత అండి ఇక్కడ? 133 and 1/3%. 133 and 1/3% మనకి ఏమవుతుందండి? 4/3 అవుతుందండి. దీని యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమంటే 4πr². దీన్నే 4a² కూడా అనొచ్చండి. మళ్ళీ బైరాస్ అని అనుకోనేరు. ఓకేనండి. లేదా అని అర్థం అండి. రైట్. 4a² కూడా అనుకోవచ్చు మనకు అవకాశాన్ని బట్టి. టోటల్ సర్ఫేస్ ఏరియా కూడా ఏమవుతుందంటే నన్న 4a² అవుతుందండి. ఓకేనండి. అంటే మీరు గ్లోబ్ని చూడండి, ఏ సైడ్ నుంచి చూసినా అది గ్లోబ్ లాగా ఉంటుందండి. అది ప్రక్క తలము, సంపూర్ణ తలము, టోటల్ అని ఉండదండి. అది ఎప్పుడు కూడా నిండుగా ఉండే ఫిగర్ అండి అది గ్లోబ్ అనేది. అంటే ఈ సైడ్ నుంచి చూస్తే ఒకలా కనబడుతుంది, ఆ సైడ్ నుంచి. అదే ఒక సర్కిల్ అయితే షేప్ మారిపోద్దండి. మనం చూసే యాంగిల్ని బట్టి అది షేప్ మారుతుందండి. అంటే ఆ రిఫ్లెక్ట్ అయ్యేది మన కంటికి అనేది. ఇప్పుడు చూడండి
ఇలా చూసారనుకోండి, పక్క నుండి చూస్తే ఏముంటుంది, సింగిల్ లైన్లా కనబడుతుందండి ఇది. కానీ గ్లోబ్ అనేది ఎటు నుండి చూసినా అది ఆ బంతి అనేది గ్లోబ్ అనేది ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటుందండి. రైట్ అండి. సో ఇదండి 4πr³ అండి ఫార్ములా. ఇది లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న టోటల్ సర్ఫేస్ ఏరియా అన్న సేమ్ ఫార్ములాస్ అండి. రైట్ అండి. నెక్స్ట్ అర్ధగోళం కూడా ఇక్కడే చెప్పేద్దామండి. ఇక్కడ దీని ఫార్మ్ ఏంటంటే నాన్న 2/3πr³. దీని ఫార్మ్ ఏంటంటే ఇక్కడ 2/3πr³. 4/3లో సగం, గోళంలో సగం అండి. ఇది గోళంలో సగం కాబట్టి ఇది వాల్యూమ్ ఈక్వల్ టు 2/3πr³ అండి. రైట్ అండి. అంటే ఇది ఎంత అండి, 66 and 2/3% అండి. అర్ధగోళం అనేది ఎంత ఉంటుందండి ఇక్కడ, 66 and 2/3% ఉంటుందండి. దీని లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్మ్ ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 2πr² అండి. ఎంత అండి, 2πr² అండి. అలాగే దీని టోటల్ సర్ఫేస్ ఏరియా మాత్రం మారిపోద్దండి, ఏంటంటే 3πr² అండి. చూడండి ఫ్రెండ్స్, వాల్యూమ్ ఫార్ములా 2/3πr³ అండి. ఇది కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆర్ లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా 2πr² అండి. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే 3πr² అండి. డియర్ గైస్, మీకు ఫార్ములాస్ అనాలిసిస్ అనేది మొత్తం చెప్పడం జరిగిందండి. ఈ ఫార్ములాస్ అనాలిసిస్ మీరు చక్కగా వింటే ఫార్ములాస్ మీద పట్టు వస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీకు పట్టు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ వస్తుందండి, చెయ్యాలని ఇంట్రెస్ట్ వస్తుందండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది చాలా చక్కటి ప్రణాళిక అండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఈ యొక్క ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని ఏ లెక్క వచ్చినా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు చేసేటట్టు ఉండడం కోసం నేను చాలా చక్కగా మీకు చూపించాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకు వస్తాయండి, నోటిఫికేషన్స్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.